హలో వెల్కమ్ యూ ఆల్ వెల్కమ్ టు వేదాంత తెలుగు జేఈ. నేనమ్మా మీ మదన్ సార్, యువర్ ఫిజిక్స్ కోచ్ అండ్ యువర్ బిగ్ బీ. కొన్ని కారణాల వల్ల ఈరోజు నేను రికార్డింగ్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈరోజు ఏదైతే మనం చేయబోతున్నామో అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ వేవ్స్లో మనం టాపిక్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ వేవ్స్ అని చెప్పి నేను ఒక లెక్చర్ చేశాను కదా. ఆ బేసిక్స్ ఆఫ్ వేవ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? ఆ తర్వాత ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ స్ట్రింగ్, ఈ రెండు కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. వేవ్స్ అనే ఒక చాప్టర్లో ఉండి మెజారిటీ ఆఫ్ టైమ్స్ నీకు బేసిక్స్ ఆఫ్ వేవ్స్ మీద కానీ ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ ఏ స్ట్రింగ్, దీని మీద మాత్రమే మనకి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటారమ్మా. ఆ తర్వాత ఆర్గాన్ పైప్స్ అనేది ఒక చిన్న టాపిక్, రైట్? సో బీట్స్ మీద కూడా అడుగుతారు, బట్ అది కూడా చాలా ఈజీ అండ్ చాలా చిన్నది. డాప్లర్ ఎఫెక్ట్ ఎలాగో డిలీట్ చేసి పడేశారు, మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో మనం బేసిక్స్ ఆఫ్ వేవ్స్ క్లాస్ ఏదైతే చేసామో, అంటే నిన్న థర్స్డే, రైట్, అండ్ ఈరోజు ఫ్రైడే ఏదైతే మనం చేయబోతున్నామో, ఈ రెండు క్లాసుల్లో ఉండే దెర్ ఈజ్ హై పాసిబిలిటీ దట్ దెర్ విల్ బీ క్వశ్చన్ ఫ్రమ్ వేవ్స్. సో చేసేద్దాం. ఈరోజు మనం ఏంటమ్మా నేర్చుకోబోయేది అని అంటే ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ స్టాండింగ్ వేవ్స్ ఆన్ ఏ స్ట్రింగ్, రైట్? చాలామందికి అసలు విజువలైజేషన్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఉండే టాపిక్ అన్నమాట. అయితే మనం ఇందులో ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ అనే స్ట్రింగ్ చూస్తాం. అయితే ఒక 2-3 న్యూమరికల్స్ కూడా చూద్దాం, ఎందుకంటే మీకు చూపించాలి కదా ప్రీవియస్ ఇయర్స్ దాంట్లో ఎంత ఫ్రీక్వెంట్గా అడుగుతున్నాడని. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ నేర్చుకుంటామమ్మా. ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ దగ్గర నుండి రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ అనే స్ట్రింగ్, అది యానిమేషన్ కూడా చూపిస్తాను మీకు. అండ్ ఒకసారి రిఫ్లెక్షన్ అయిపోయిన తర్వాత we will talk about స్టాండింగ్ వేవ్స్ ఆన్ ఏ స్ట్రింగ్. స్టాండింగ్ వేవ్స్ అనే స్ట్రింగ్ చేసిన తర్వాత నేను సోనోమీటర్ ఎక్స్పెరిమెంట్ చేస్తానమ్మా. ఆ తర్వాత కొన్ని న్యూమరికల్స్ తీసుకొని అక్కడతో ఈ క్లాస్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం, రైట్? సో మనం స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ అనే ఇన్ ఏ స్ట్రింగ్ అని మాట్లాడుకుంటే ఫస్ట్ అమ్మా నువ్వు ఒక స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ టెన్షన్ మెయింటైన్ చేయి. ఎలా అంటే ఒక వెయిట్నో దేన్నో ఒక దాన్ని హ్యాంగ్ చేయి. సో దానివల్ల ఆబ్వియస్గా ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది కదా. సో టేక్ ద టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్, ఏదైతే టెన్షన్ ఉందో టేక్ ద టెన్షన్ దట్ గాట్ డెవలప్డ్ ఇన్ ద స్ట్రింగ్ టు బి టీ. అండ్ ఇంకొక టర్మ్ కూడా తీసుకోవాలమ్మా, ఈ వైర్ ఏదైతే తీసుకున్నామో దాని మాస్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద వైర్, అది కూడా మనకి తెలిసి ఉండాలి. మాస్ పర్ యూనిట్ లెంత్ ఆఫ్ ద వైర్ ఏదైతే ఉందో అది లెట్ us టేక్ ఇట్ టు బి రిప్రజెంటెడ్ విత్ ఎ సింబల్ మ్యూ. అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ వేవ్ ఆన్ దిస్ స్ట్రింగ్ విచ్ ఈస్ హ్యావింగ్ టెన్షన్ టీ ఇన్ ఇట్ అని అంటే ఇట్ ఈస్ అండర్ రూట్ టీ బై మ్యూ. దీని డెరివేషన్ మీకు ఎన్సీఆర్టీలో ఇవ్వడు, బట్ వీ కెన్ డెరైవ్ ఇట్. కానీ మనం డెరివేషన్లు చేసుకుంటూ వెళ్ళే అంత టైం మనకు లేదు. యూ కెన్ జస్ట్ యాక్సెప్ట్ ఇట్. ఎన్సీఆర్టీలో కూడా దీని డెరివేషన్ ఇవ్వడు. హెచ్సి వర్మలో దీని డెరివేషన్ ఉంటుంది, అలాగే కొన్ని బుక్స్లో దీని డెరివేషన్ ఉంటుంది. వీ కెన్ డెరైవ్ ఇట్, బట్ అవసరం లేదు. యూ జస్ట్ ఇది చిన్న ఫామ్లోనే కాబట్టి యూ కెన్ జస్ట్ మగ్ ఇట్ అప్. బై హార్ట్ చేసేయండి. బై హార్ట్ చేసిన తర్వాత ఇఫ్ యూ స్టార్ట్ యూజింగ్ ఇట్ you will find it more comfortable. సో నేను ఒక ట్రాన్స్వర్స్ వేవ్ని క్రియేట్ చేస్తే ఒక స్ట్రింగ్లో దాని స్పీడ్ ఎంత ఉంటుంది అని అంటే అండర్ రూట్ ఆఫ్ టీ బై మ్యూ, వేర్ టీ ఈజ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, మ్యూ ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంత్. అంతే, యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాజ్ ఇట్ ఈస్. ఒకసారి మరి క్వశ్చన్స్ చేద్దాం. ఈక్వేషన్ ఆఫ్ ఎ ట్రావెలింగ్ వేవ్ ఆన్ ఏ స్ట్రెస్ స్ట్రింగ్ ఆఫ్ లీనియర్ డెన్సిటీ అంటే ఏమి ఇచ్చాడు? మ్యూ ఇచ్చాడు. ల్యాండా తీసుకోకుండా మ్యూ తీసుకున్నానమ్మా, ఎందుకంటే రీజన్ ఉంది. ఈ చాప్టర్లో ల్యాండా సింబల్ని మనం వేవ్ లెంత్కి ఆల్రెడీ అసైన్ చేస్తాం, అందుకనే మనం మ్యూ సింబల్ తీసుకుంటున్నాం. లాంబ్డా సింబల్ని మనం వేవ్ లెంత్కి అసైన్ చేస్తాం కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ లాంబ్డా వీఆర్ టేకింగ్ మ్యూ యాజ్ మాస్ పర్ యూనిట్ లెంత్.
ఎంత ఇచ్చాడు మ్యూ 5 గ్రామ్ పర్ మీటర్ ఇచ్చాడు, అంటే ఇట్ ఈస్ 5 ఇంటూ 10⁻³ కేజీ పర్ మీటర్. ఇప్పుడు మనం y గురించి మాట్లాడుకుంటే y ఎంత 0.03, దట్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద వేవ్. y ఈజ్ ఈక్వల్ టు 0.03 ఇంటూ సైన్ 450 ఇంటూ t మైనస్ 9x. సరే, వేర్ డిస్టెన్స్ అండ్ టైమ్ ఆర్ మెజర్డ్ ఇన్ SI యూనిట్స్. దే ఆర్ ఆస్కింగ్ యూ టు ఫైండ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రాన్స్వర్స్ వేవ్ అన్నాడు, మరి దాని వేవ్ స్పీడ్ కావాలి కదా. హౌ టు గెట్ ద వేవ్ స్పీడ్ మనం నిన్నటి క్లాస్లో చూసాం కదా. వాట్ ఈస్ ద వేవ్ స్పీడ్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి magnitude of coefficient of t by magnitude of coefficient of x. Coefficient of t by coefficient of x. Coefficient of t ఎంత 450, మరి కోఎఫిషియంట్ ఆఫ్ x ఎంత -9, బట్ మనం మ్యాగ్నిట్యూడ్ రాయాలి అంటే 9. సో దీనివల్ల నీకు వేవ్ స్పీడ్ ఎంత వస్తుంది అని అంటే యూ విల్ గెట్ ఇట్ యాజ్ 50 meters per second. దట్స్ ద వేవ్ స్పీడ్. మరి ఆ వేవ్ స్పీడ్ ఏంట్రా బాబు అని అంటే √T/μ విచ్ ఈజ్ 50. సో T/μ ఎంత అంటే 50² విచ్ ఈజ్ 2500. మరి మ్యూ వాల్యూ ఎంత అని అంటే మనకు మనం ఆల్రెడీ రాసి పెట్టుకొని ఉన్నామమ్మా. ఎంత అంటే 5 ఇంటూ 10⁻³ సో 2 జీరోలు 1 క్యాన్సిల్ అవుతాయి. 25 ఇంటూ 5 ఎంత అంటే 125. సో నీకు టెన్షన్ ఎంత వస్తుందని అంటే 12.5 న్యూటన్. ఏంటమ్మా ఆప్షన్ 2. సో మనం బేసిక్స్లో వేవ్ స్పీడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్చుకున్నాం. ఆ వేవ్ స్పీడ్కి ఇంకొక ఎక్స్ట్రా ఫార్ములా ఏంట్రా బాబు అంటే ఇఫ్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఎ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్, దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ దట్ స్ట్రింగ్ ఈజ్ √T/μ అంతే. సరే, ఎ స్టీల్ వైర్ విత్ మాస్ పర్ యూనిట్ లెంత్ ఇచ్చేసాడమ్మా. మ్యూ ఎంత ఇచ్చాడు 7 ఇంటూ 10⁻³ ఇచ్చాడు. ఈజ్ హ్యావింగ్ ఎ టెన్షన్ ఆఫ్ 70. దీనికన్నా దరిద్రం ఇంకొకటి లేదు. ఎందుకో చెప్పనా, అసలు మరీ ఘోరంగా డైరెక్ట్ ఫార్ములా అప్లికేషన్ ఇచ్చేసాడు 2023లో. అందుకనే నేను ఎక్కువసార్లు ఏం తీసుకుంటానమ్మా 2019, 20, 21 ఆ క్వశ్చన్లు తీసుకుంటా ఉంటా. ఎందుకంటే సమ్ క్వాలిటీ ఎంతో కొంత నేర్చుకోవచ్చు. డైరెక్ట్ ఫార్ములా అడగలేదుగా ఇక్కడ. ఫస్ట్ వేవ్ స్పీడ్ తెలుసుకోవాలి నీకు. వేవ్ స్పీడ్ తెలుసుకున్న తర్వాత వేవ్ స్పీడ్ ఫార్ములా వాడాలి. ఇక్కడేంటి టీ ఇచ్చాడు, మ్యూ ఇచ్చాడు, ఏం కనుక్కోమంటున్నాడు? వేవ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ వేవ్ √T/μ. టీ ఎంత 70, మ్యూ ఎంత 7 ఇంటూ 10⁻³ సో అప్పుడు ఎంత అవుతుంది? ఇది నీకు 10⁴ అవుతుంది, విచ్ ఈస్ గోయింగ్ టు బి 10² విచ్ ఈస్ గోయింగ్ టు బి 100. సో ద వేవ్ స్పీడ్ ఈజ్ 100 meters per second. సరే, ఎంతవరకు మీకు గుర్తుందో ఒకసారి చూద్దామని చెప్పి ఈ క్వశ్చన్ అమ్మ. ఇది కూడా 2023, ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డే. ఏమన్నాడు? ట్రాన్స్ఫర్స్ హార్మోనిక్ వేవ్ అనే స్ట్రింగ్ ఈజ్ గివెన్ బై. దే ఆర్ ఆస్కింగ్ యూ టు క్యాలిక్యులేట్. ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఒక చిన్న ఇది చేస్తున్నాడమ్మా. ఏంటి అని అంటే దే గేవ్ దిస్ ఇన్ సెంటీమీటర్స్. ఎక్స్ అనేది నీకు సెంటీమీటర్స్లో ఇచ్చాడు. ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ సెంటీమీటర్. గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు మనం వేవ్ స్పీడ్ కావాలి ఆర్ వేవ్ వెలాసిటీ కావాలి అని అంటే ఏం రాయాలమ్మా? ఏం రాయాలి? కోఎఫిషియంట్ ఆఫ్ టీ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కదా. టీ ఏమో సెకండ్స్లో ఉంది, కానీ ఎక్స్తోనే ప్రాబ్లమ్. అమ్మ గుర్తుపెట్టుకో, 0.03 ఇంటూ ఎక్స్ ఏం రావాలి నీకు? షుడ్ కమ్ అవుట్ టు బీ ఇన్ యాంగిల్ కదా. ఇది యాంగిల్లో రావాలి కదా, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ ఆఫ్ సైన్. అయితే నీకు ఎక్స్ సెంటీమీటర్ అయినప్పుడు ఇదేమవుతుందమ్మా? ఆ 0.03 యొక్క యూనిట్స్ ఏమవుతాయి నీకు? ఆ 0.03 యొక్క యూనిట్స్ ఏమవుతాయి? రేడియన్స్ పర్ సెంటీమీటర్ అవుతాయి.
ఎందుకు? ఎక్స్ అనేది నీకు సెంటీమీటర్స్లో ఉంది. సో 0.003 రేడియన్స్ పర్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్స్ నీకు అప్పుడు యాంగిల్ రేడియన్స్లో వస్తుంది. సరే, మరి ఈ 6 దాని యొక్క యూనిట్స్ ఏంటమ్మా? ఆ 6 యొక్క యూనిట్స్ ఏంటి? 6t అనేది కూడా నీకు యాంగిల్ రావాలి. సో అప్పుడు 6 యొక్క యూనిట్స్ ఏమవ్వాలి? యాంగిల్ రేడియన్స్ పర్ సెకండ్ అవ్వాలి. ఎందుకు? ఒకవేళ 6ది రేడియన్స్ పర్ సెకండ్ అయితే ఆ 6ని టైంతో మల్టిప్లై చేస్తే, అంటే సెకండ్స్తో మల్టిప్లై చేస్తే సెకండ్స్ క్యాన్సిల్ అయిపోయి నీకు 6 రేడియన్స్ వస్తుంది. సో వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ 6 అని అంటే రేడియన్స్ పర్ సెకండ్. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ 0.003 అని అంటే ఇట్ ఈస్ రేడియన్స్ పర్ సెంటీమీటర్. సో ఈ క్వశ్చన్ గుడ్, అందుకనే దీన్ని పిక్ చేసుకున్నా. అయితే ఏమవుతుంది, మనకి వేవ్ స్పీడ్ కావాలి అని అంటే ఇట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ t బై కోఎఫిషియంట్ ఆఫ్ x. అమ్మా మర్చిపోవద్దు, కోఎఫిషియంట్ ఆఫ్ t ఈస్ గోయింగ్ టు హ్యావ్ డైమెన్షన్స్ ఆర్ యూనిట్స్ యాజ్ రేడియన్స్ పర్ సెకండ్, అండ్ ఇదేమో 0.003 రేడియన్స్ పర్ సెంటీమీటర్. అప్పుడు నీకు రేడియన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నీకు ఏమవుతుందనంటే ఇట్ ఈస్ 6000/3 ఇంటూ సెంటీమీటర్స్ పర్ సెకండ్ అవుతుందమ్మా. అంటే ఇట్ ఈస్ 2000 సెంటీమీటర్స్ పర్ సెకండ్, అంటే ఇట్ ఈస్ 20 మీటర్స్ పర్ సెకండ్. అంటే అది 20 మీటర్స్ పర్ సెకండ్. సరే, సో ఇది మీకు నేర్చుకుంది ఏంట్రా బాబు అని అంటే ఇది. ఒకవేళ ఎక్స్ కానీ సెంటీమీటర్స్లో ఇచ్చానంటే నువ్వు క్యాలిక్యులేట్ చేసే స్పీడ్ కూడా సెంటీమీటర్స్లో వస్తుంది, అలా గుర్తుపెట్టుకో. ఒకవేళ ఎక్స్ కానీ సెంటీమీటర్స్లో ఇస్తే నువ్వు క్యాలిక్యులేట్ చేసే స్పీడ్ కూడా సెంటీమీటర్స్లో వస్తుంది. ఇంకా నయం ఇక్కడ సెకండ్స్ అన్నాడు, ఏ మిల్లీ సెకండ్స్ అది అని అంటే అక్కడ కూడా నువ్వు కేర్ఫుల్గా ఉండాలి, అక్కడ నువ్వు మిల్లీ సెకండ్స్ రాసి ఉండాల్సింది. సో దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ గుడ్. ఎందుకో చెప్పనా? ఆల్దో దిస్ క్వశ్చన్ ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ వన్. ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చి చాలామంది స్టూడెంట్స్ ఆ ఇయర్ తప్పు చేసేటట్టుగా చేశాడు. సరే, ఇప్పుడు మనం ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ గురించి మాట్లాడదాం. సో ఏంటి ఈ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ అని అంటే, మనం ఒక మీడియం తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా తీసుకో, మీకు బాగా అర్థం కావాలంటే. నేను మాట్లాడితే నేను క్రియేట్ చేస్తున్న వేవ్ ట్రావెల్ అవుతుంది. అలాగే మీరందరూ కూడా మాట్లాడారు అనుకో, నేను మాట్లాడిన వేవ్ ట్రావెల్ అవుతుంది, మీరు మాట్లాడిన వేవ్ కూడా ట్రావెల్ అవుతుంది. సో ఒక మీడియంలో ఒక వేవే ట్రావెల్ అవ్వాలనే ఏమన్నా రూల్ ఉందా? లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్, మనందరం ఒక క్లాస్ రూమ్లో ఉన్నాం అనుకొని మనందరం ఒకేసారి మాట్లాడడం మొదలెడితే మనందరం మాట్లాడినంత వేవ్స్ కింద, సౌండ్ వేవ్స్ కింద ఈ ఎయిర్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. సో ఎయిర్ అనే మీడియంలో ఎన్ని వేవ్స్ ఉన్నాయనంటే మనం మాట్లాడిన అన్ని వేవ్స్ ఉన్నాయి. అలాగే మనం ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకో, ఆ స్ట్రింగ్ లోపల ఒక్క వేవే ఎప్పుడు ట్రావెల్ అవ్వాలని రూల్ లేదు. వాట్ ఇఫ్ మల్టిపుల్ వేవ్స్ ఆర్ గోయింగ్ టు ట్రావెల్ అని అంటే, దెన్ వాట్ ఎవర్ ద ఎక్స్పెరిమెంటల్లీ అబ్జర్వ్డ్ result is there, that they gave as principle of superposition. ఏంటి అని అంటే, the resultant displacement of a particle at any point of the medium at any instant of time is the vector sum of the displacements caused by the particle by individual waves. For example, if you are talking about the net displacement of a particle, first wave displace చేసింది, సెకండ్ వేవ్ డిస్ప్లేస్ చేసింది, ఇండివిజువల్గా తీసుకో, ఎలోన్ ఫస్ట్ వేవ్ దాన్ని ఎంత డిస్ప్లేస్ చేయాలి? ఆబ్వియస్గా ఒక డిస్టర్బెన్స్ వెళ్ళిందనుకో పార్టికల్ డిస్ప్లేస్ అవ్వాలి కదా. సో ఫస్ట్ వేవ్ y1 డిస్ప్లేస్ చేసింది అనుకుందాం, సెకండ్ వేవ్ y2 డిస్ప్లేస్ చేసింది అనుకున్నాం, థర్డ్ వేవ్ y3 డిస్ప్లేస్ చేసింది అనుకున్నాం. అలా మొత్తం ఎన్ని వేవ్స్ అయితే ఉన్నాయో అన్ని వేవ్స్ వల్ల వాటి ఇండివిజువల్ డిస్ప్లేస్మెంట్స్ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేయి. దెన్ యూ విల్ గెట్ ద టోటల్ డిస్ప్లేస్మెంట్. దాట్స్ ద నెట్ డిస్ప్లేస్మెంట్. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఇంకోటమ్మా, 2 or more than 2 waves ఇఫ్ దే ఆర్ క్రాసింగ్ ఈచ్ అదర్, అవి రెండు వాటిని ఎఫెక్ట్ చేసుకోవమ్మా. దే క్రాస్ ఈచ్ అదర్ యాజ్ ఇఫ్ ద అదర్ వేవ్ ఈజ్ నాట్ ప్రజెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడా, మీరు మాట్లాడారనుకో, మీరు మాట్లాడింది నేను మాట్లాడింది కలిపి ఇంకో విధంగా వినపడుతుందా? లేదుగా. నా గొంతులాగే వినపడుతుంది, వేరే వాడి గొంతు క్లియర్గా వినపడుతుంది, అవునా కాదా?
సో ఎందుకు అలా అవుతుందనంటే నా గొంతు, నా వాయిస్ ఏదైతే నేను వేవ్ క్రియేట్ చేశానో, ఇంకొకటి కూడా మాట్లాడాడు, ఆ వేవ్ ఏదైతే క్రియేట్ అయిందో అవి రెండు ఇంటరాక్ట్ అయ్యి దే క్రాస్ ఈచ్ అదర్ వితౌట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఈచ్ అదర్. సో ఇది గుర్తుపెట్టుకో. దానివల్లే నా వాయిస్ వేరే వాళ్ళ వాయిస్ కలిసిపోయి ఇంకొక వాయిస్ లాగా వినపడదు. దే విల్ స్టిల్ బీ టూ waves only. So although they interact with each other, they cross each other without affecting each other. ఒకదాన్ని ఇంకొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకోకుండా క్రాస్ వెళ్ళిపోతాయి. దట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి గివెన్ బై ఆర్ ఈజ్ గివెన్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఇది మెయిన్ థింగ్. అయితే ఇంకొక ఎడిషనల్ పాయింట్ ఏంటంటే ద వేవ్స్ క్రాస్ ఈచ్ అదర్ యాజ్ ఇఫ్ ద అదర్ వన్ డజంట్ ఎగ్జిస్ట్. ఒకవేళ అది లేకపోతే వేవ్ ఎలా ట్రావెల్ అవుతుందో ఇంకొక వేవ్ ఆర్ మల్టిపుల్ వేవ్స్ ఉన్నా సరే అది అలానే ట్రావెల్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ చూద్దామమ్మా. దానికోసం నేను ఇప్పుడు మిమ్మల్ని యానిమేషన్లోకి తీసుకెళ్ళబోతున్నాను. ఇదిగో నేనేం తీసుకున్నానంటే రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్. ఇదిగో చూడండి, ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ అని సెలెక్ట్ చేశా. ఫిక్స్డ్ ఎండ్ అంటే ఏంటి? ఇదిగో వాడు క్లాంప్ మధ్యలో ఆ పార్టికల్ని పెట్టాడు. క్లాంప్ మధ్యలో పెట్టడానికి కారణం ఏంటంటే ఆ క్లాంప్ చాలా గట్టిగా ఆ పార్టికల్ని హోల్డ్ చేసుకుని ఉండిద్దమ్మా. అండ్ దాట్ పార్టికల్ కాంట్ మూవ్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఫిక్స్డ్. అప్పుడు నేను ఒకవేళ ఒక పల్స్ని కానీ పంపిస్తే, చూడు ఐఎమ్ సెలెక్టింగ్ పల్స్ని పంపిస్తున్నా. ఏమైందో గమనించండి. నేను అప్వర్డ్ పల్స్ పంపించా, అది రిఫ్లెక్ట్ అయ్యి డౌన్వర్డ్ పల్స్ లాగా వచ్చింది. మళ్ళీ చూడు, ఇది ఫిక్స్ అయిపోయింది, ఇది కదట్లా. సో డౌన్వర్డ్ పల్స్ మళ్ళీ అప్వర్డ్ పల్స్ అయింది, మళ్ళీ అప్వర్డ్ పల్స్ వెళ్ళి డౌన్వర్డ్ పల్స్ అయింది, మళ్ళీ ఇదిగో ఈ పాయింట్ ఫిక్స్డ్ అనమాట, ఎందుకంటే అది అట్లా. సో డౌన్వర్డ్ పల్స్ అప్వర్డ్ పల్స్ అయింది. సో మనం రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్ తీసుకుంటే ఇట్ ఈజ్ గోయింగ్ టు డూ లైక్ దిస్. ఎందుకు ఇలా చేస్తుందో నేను లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దానికోసం ఇంకొక యానిమేటెడ్ వీడియో ఉంది, ప్లస్ నేను కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఫిక్స్డ్ ఎండ్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా, మనం అప్వర్డ్ పల్స్ పంపిస్తే రిఫ్లెక్టెడ్ అనేది డౌన్వర్డ్ పల్స్ కింద వస్తుంది కదా. అదే నేను ఒకవేళ ఫ్రీ ఎండ్ తీసుకుంటే, అదే ఒకవేళ నేను లూజ్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ ఎండ్. లూజ్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ ఎండ్. దాని అర్థం ఏంటనంటే, ఫ్రీ ఎండ్ ఏంటి అని అంటే ఈ బియాండ్, ఇదిగో ఈ గ్రీన్ పార్టికల్ తర్వాత ఇంకా పార్టికల్స్ లేవు అని, ఇంకా పార్టికల్స్ ఉండవమ్మా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ఫ్రీ ఎండ్. మరి సార్ ఇక్కడ నో ఎండ్ అని ఉంది, ఏంటి సార్ నో ఎండ్ అని అంటే, ఇలా పార్టికల్స్ అలా ఇన్ఫినిటీ దాకా ఉంటే దానికి ఎండ్ లేనట్టుగా. ఇప్పుడు నేను తీసుకున్న రోప్ ఏదైతే ఉందో ఆ రోప్ అనేది ఇన్ఫినైట్లీ లాంగ్ ఉందనుకో, ఇట్ హ్యాస్ నెవర్ అన్ ఎండ్. దానికి అసలు ఎండే లేదు. అంటే ఏంటి, ఈ గ్రీన్ పార్టికల్ పక్కన కూడా ఇంకా పార్టికల్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ నో ఎండ్. ఫ్రీ ఎండ్ అంటే ఏంటి, ఈ గ్రీన్ పార్టికల్ తర్వాత ఇంకా మాసెస్ ఉండవు. సరే, మరి నేను ఒక పల్స్ అలా పంపిస్తే అది ఎలా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చిందో చూద్దాం. ఫ్రీ ఎండ్కి నేను ఒక పల్స్ని పంపిస్తే, ఫ్రీ ఎండ్ ఆర్ లూజ్ ఎండ్, ఎనీథింగ్ ఈజ్ సేమ్, లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. అప్వర్డ్ పల్స్ పంపిస్తున్నా, ఏమైంది చూద్దాం. అప్వర్డ్ పల్స్గా రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఇది ఫిక్స్డ్ ఎండ్కి వస్తుంది. అప్వర్డ్ పల్స్ డౌన్వర్డ్ పల్స్ కింద రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఫ్రీ ఎండ్కి వెళ్తుంది. మరి డౌన్వర్డ్ పల్స్ ఎలా రిఫ్లెక్ట్ అయిందో చూద్దాం. డౌన్వర్డ్ పల్స్గానే రిఫ్లెక్ట్ అయింది. మళ్ళీ ఇది ఫిక్స్డ్ ఎండ్ దగ్గరికి వస్తుంది. డౌన్వర్డ్ పల్స్ అప్వర్డ్ పల్స్ కింద రిఫ్లెక్ట్ అయింది. రైట్. సో మీకు అందులో ఏం జరుగుతుంది, ఎందుకు అలా అవుతుంది అనేది అర్థం కాకపోయినా సరే, ఈ యానిమేషన్ వీడియో తర్వాత పక్కా మీకు గుర్తుండేది ఏంటంటే, మనం అప్వర్డ్ పల్స్ పంపిస్తే డౌన్వర్డ్ పల్స్ వస్తుంది. అదే మనం డౌన్వర్డ్ పల్స్ పంపిస్తే మనకి అప్వర్డ్ పల్స్ వస్తుంది ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఫిక్స్డ్ ఎండ్. అదే మనకి లూజ్ ఎండ్ కానీ ఫ్రీ ఎండ్ కానీ అయితే మనం అప్వర్డ్ పల్స్ పంపిస్తే మనకు అప్వర్డ్ పల్సే రిఫ్లెక్టెడ్ వస్తుంది. అదే మనం డౌన్వర్డ్ పల్స్ పంపిస్తే డౌన్వర్డ్ పల్సే మనకి రిఫ్లెక్టెడ్ వస్తుంది. అది మీకు ఇక్కడ ఈ యానిమేషన్ వల్ల అర్థమైంది. అయితే ఈ యానిమేషన్ వల్ల మీకు ఏమర్థమవుతుందనంటే, అసలు యాక్చువల్గా మీకు ఏం జరుగుతుందో తెలుస్తుందమ్మా. ఇదిగో ఇది రోప్, ఇక్కడ ఏవైతే డాట్స్ కనపడుతున్నాయో దీస్ ఆర్ ఆల్ ద పార్టికల్స్ ఆఫ్ దట్ రోప్.
రైట్. సో నేను వేవ్ క్రియేట్ చేస్తానమ్మా, ఐ విల్ క్రియేట్ ఎ ట్రావెలింగ్ వేవ్. మనం ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా ఎలా ట్రావెలింగ్ వేవ్ క్రియేట్ చేస్తాం. వీ విల్ టేక్ దిస్ పార్టికల్ అప్ అండ్ డౌన్, వీ విల్ మేక్ ఇట్ ఆసిలేట్. మనం దాన్ని ఆసిలేట్ చేస్తూ ఉంటే ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. సరే స్టార్ట్ చేద్దాం. ఇదిగో నేను నువ్వు దీన్నే గమనించు. దాన్ని గమనించావంటే నేను దాన్ని ఏం చేస్తున్నానంటే ఐఎమ్ ఆసిలేటింగ్ దట్ పార్టికల్. సో ఆ పార్టికల్స్ అనేవి రియల్. ఓకే, వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది. ఇదిగో నేను ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ అని సెలెక్ట్ చేసుకున్నాను, నాకు గుర్తుపెట్టుకో. వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, వెళ్ళని స్లో మోషన్ చేసేస్తా. ఎస్, స్లో మోషన్ పెట్టానమ్మా. ఇప్పుడు వేవ్ ఇక్కడికి రీచ్ అయింది. ఆ పార్టికల్ని నేను ఏదైతే వేవ్ పంపించానో ఆ పార్టికల్ని ఆ వేవ్ పైకి వెళ్ళమని అడుగుతుంది. ఈ పార్టికల్ని వేవ్ పైకి వెళ్ళమని అడుగుతుంది, కానీ ఏదైతే ఫిక్స్డ్ ఎండ్ ఉందో అది దాన్ని వెళ్ళనివ్వదు. అంటే ఎంత అయితే ఈ రెడ్ వేవ్ దాన్ని పైకి వెళ్ళమని అడుగుతుందో, ఈ సర్ఫేస్ ఏదైతే వాల్లో నువ్వు ఏదనుకుంటావో అది నీ ఇష్టం, అది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వేవ్ని క్రియేట్ చేసి నెట్ డిస్ప్లేస్మెంట్ జీరో చేస్తుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఏం చెప్తుందమ్మా మనకి? ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ సేస్ that net displacement of the particle is sum of the individual displacements by wave. ఆ పార్టికల్ ఫిక్స్డ్ అవడం వల్ల దాని డిస్ప్లేస్మెంట్ జీరో. సో నేను పంపించిన వేవ్ దాన్ని పైకి వెళ్ళమని అడిగితే దెన్ ద వాల్ ఆర్ ద ఫిక్స్డ్ ఎండ్ షుడ్ హ్యావ్ క్రియేటెడ్ ఎ వేవ్ విచ్ ఈస్ ఆస్కింగ్ ఇట్ టు గో డౌన్ బై ద సేమ్ అమౌంట్ కదా. అదే కదా మరి అవుతుంది. చూడు, నేను కంటిన్యూస్గా రెడ్ వేవ్ని పంపిస్తూ ఉన్నా, కంటిన్యూస్గా నాకు ఇక్కడ ఇంకొక కలర్లో కనపడుతుందా మీకు? అది రెడ్ కాకుండా ఇంకొక కలర్, ఆ ఇంకో కలర్లో ఉన్నదే రిఫ్లెక్టెడ్ వేవ్. అయితే ఒక కంప్లీట్ పల్స్ క్రాస్ అయింది, అప్పుడు ఒక కంప్లీట్ పల్స్ ఇన్ ద ఒక కంప్లీట్ రిఫ్లెక్టెడ్ పల్స్ అనేది జనరేట్ అయింది. సో ఎంత అయితే అటు క్రాస్ అవుతుందో అంత రిఫ్లెక్టెడ్ ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అండ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్. నువ్వు అప్వర్డ్ పల్స్ పంపించావు, సో యూ విల్ గెట్ డౌన్వర్డ్ రిఫ్లెక్టెడ్ పల్స్. ఇప్పుడు చూడు, నేను పంపించిన రెడ్ వేవ్ ఏదైతే ఉందో ఇప్పుడు డౌన్వర్డ్ పల్స్ అనేది క్రాస్ అవ్వబోతుంది అనమాట. అప్పుడు డౌన్వర్డ్ అయితే ఆ వేవ్ ఆ పార్టికల్ని కిందకి రమ్మని అడిగిద్ది. అప్పుడు వాల్ ఏం క్రియేట్ చేయాలి? వాల్ షుడ్ క్రియేట్ ఎ వేవ్ ఆస్కింగ్ ఇట్ టు గో అప్. యాజ్ ఎ రిజల్ట్ నెట్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుందమ్మా? జీరో అవుతుంది. ఒకసారి చూద్దామా? చూడు, ఆ రెడ్ది డౌన్లో క్రాస్ అవుతూ ఉంటే నాకు ఇంకో కలర్ది అప్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంది. ఎందుకు? నెట్ డిస్ప్లేస్మెంట్ జీరో అవ్వాలి కాబట్టి. సరే, ఒక్కసారి మళ్ళా మనం పీపీటీకి వెళ్ళిపోదాం. నేను అదే చూపిస్తాను ఇప్పుడు మీకు. రిఫ్లెక్షన్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్. సో ఏంటి రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్? అమ్మా, నువ్వు ఫస్ట్ ఫిక్స్డ్ ఎండ్ గురించి మాట్లాడదాం. వి విల్ టాక్ అబౌట్ ఫిక్స్డ్ ఎండ్. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్ తీసుకుందాం. అయితే ఇదిగో మీకు అర్థం కావడానికి ఎక్కడైతే నేను వాల్ని తీసుకున్నానో, ఎక్కడైతే ఆ పార్టికల్ ఫిక్స్ అయ్యి ఉందో ఆ లొకేషన్ని నువ్వు x = 0 తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్, నేను పంపిస్తున్న ఇన్సిడెంట్ వేవ్ ఈజ్ ఏ సైన్ kx - ωt అని తీసుకుందాం. దట్స్ ద ఇన్సిడెంట్ వేవ్, అందుకనే yi అని రాశాను. రైట్, అది x0 దగ్గర కాబట్టి ఎప్పుడైతే అది x0 దగ్గరికి వెళ్తుందో దెన్ వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ వన్? y = సైన్ kx ఉండదుగా, ఇంకా kx ఉండదు కాబట్టి యూ కెన్ రైట్ సింప్లీ. ఓకే అమ్మా, వెయిట్, మళ్ళీ మీకు అనవసరంగా కన్ఫ్యూజన్లు వస్తాయి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ωt - kx. ఎందుకు? అప్పుడు x0 పెట్టాను అనుకో, ωt అవుతుంది.
యాక్చువల్గా నువ్వు ఏం తీసుకున్నా కానీ ఒకటే అయింది, కానీ ఫైన్. వై ఇన్సిడెంట్ ఏ సైన్ ఒమేగా టీ ఎక్కడ ఇక్కడ. అయితే ఆ వేవ్ అనేది దాని దగ్గరికి వెళ్ళంగానే ఈ వేవ్ ఏమనిద్దమ్మా, అరే బాబు నువ్వు పైకి రావడం మొదలెట్టాలి అనిద్ది. మరి అదేమంటుంది, ఇదిగో వాల్గాడు ఏమంటున్నాడు, నేను ఆ పార్టికల్ని కదలనీను అని అంటున్నాడు. ఆ పార్టికల్ ఫిక్స్డ్, సో నేను దాన్ని కదలనీను అని అంటున్నాడు. మరి ఆ ఇన్సిడెంట్ వేవ్ ఏమో దాన్ని పైకి వెళ్ళమంటుంది. అప్పుడు వాట్ ఈస్ ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్? రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ 0 అంటే రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అనేది 0 అంటే ఇన్సిడెంట్ వేవ్ అడిగినది ప్లస్ రిఫ్లెక్టెడ్ వేవ్ అడిగేది రెండు కలిపితే మనకి 0 రావాలి. ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ ఎవడు క్రియేట్ చేస్తున్నాడు, ఎవడైతే ఈ వాల్ ఉన్నాడో వాడు క్రియేట్ చేస్తున్నాడు. సో అప్పుడు నేను రిఫ్లెక్టెడ్ వేవ్ ఎంత అని అంటే ఇట్ ఈజ్ మైనస్ ఆఫ్ ద ఇన్సిడెంట్ వేవ్. ఏంటది, మైనస్ ఏ సైన్ ఒమేగా టీ. అది సో రిఫ్లెక్టెడ్ వేవ్ ఎంత అంటే మైనస్ ఏ సైన్ ఒమేగా టీ. అండ్ ఆ రిఫ్లెక్టెడ్ వేవ్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, నెగిటివ్ x డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. సో వాట్ విల్ బి ద ప్రాపర్ వేవ్ ఈక్వేషన్? ప్రాపర్ రిఫ్లెక్టెడ్ వేవ్ రిలేషన్. ప్రాపర్ రిఫ్లెక్టెడ్ వేవ్ రిలేషన్ ఏంటి అని అంటే ద రిఫ్లెక్టెడ్ వేవ్ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ x డైరెక్షన్. అప్పుడు మనం ఏమని రాయాలమ్మా దాన్ని, ఒమేగా టీ ప్లస్ kx రాయాలి. ఎందుకు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ వేవ్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ x డైరెక్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ x అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ t రెండు సేమ్ ఉండాలి. అందుకు సో నాకేమొచ్చిందమ్మా, మైనస్ అంటే ఏంటి, అప్వర్డ్ పల్స్ డౌన్వర్డ్ పల్స్ కింద రిఫ్లెక్ట్ అవ్వాలి. అంటే ఇదిగో అమ్మా, ఇది వాల్ తీసుకో, ఇది ఇంత వేవ్ క్రాస్ అయింది. అప్పుడు ఎంత రిఫ్లెక్టెడ్ వేవ్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎంత అయితే అటువైపుకు వెళ్ళిందో అంత ప్రొడ్యూస్ అవ్వాలి. ఎంత అయితే క్రాస్ అయిందో అంత ప్రొడ్యూస్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి, ఇదిగో చూడు, ఎంత ఇన్సిడెంట్ అయితే దానికి అంత ఆపోజిట్ క్రియేట్ అవ్వాలి, అంత నెగిటివ్ క్రియేట్ అవ్వాలి. ఎస్, అప్ క్రాస్ అయింది, ఇంత డౌన్. సో ఈ పార్టికల్ ఎక్కడ కదలదు కదా, ఆ పార్టికల్ అక్కడే ఉంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ రిఫ్లెక్షన్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఎండ్, మనకి మైనస్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ వస్తుంది. దట్స్ ద రిఫ్లెక్టెడ్ వేవ్. మరి ఫ్రీ ఎండ్ అయితే ఏంటి, వాట్ అబౌట్ ఫ్రీ ఎండ్? సరే, అది కూడా చూపిస్తాను. ఏది, వెళ్దామమ్మా ఎక్కడికి, మన యానిమేషన్కి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇది మార్చేద్దాం, ఫ్రీ ఎండ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రీ ఎండ్ ఆల్రెడీ చూసాంగా. ఈ పాత యానిమేషన్లో ఏంటి, అప్వర్డ్ పల్స్ పల్స్గానే రిఫ్లెక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ పల్స్ పంపించామనుకో, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ బ్యాక్ యాజ్ డౌన్వర్డ్ పల్స్. మరి చూద్దాం ఏమవుతుందో. ఇదిగో నేను పంపిస్తున్నాను, దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ వేవ్. ఆ వేవ్ వెళ్తుంది. ఈ డిస్టర్బెన్స్ ఏంటంటే ఆ పార్టికల్స్ని మూవ్ అవ్వమని అడిగిద్ది. సో ఎప్పుడైతే ఈ పార్టికల్ని మూవ్ అవ్వమని అడుగుతుందో అది ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం ఒకసారి. ఇదిగో వెళ్తుంది, ఇప్పుడు ఈ పార్టికల్ మూవ్ అయింది, ఇది మూవ్ అవ్వగానే దీన్ని కదలమని అడుగుతుంది. సో అదేమవుతుంది, ఎంత వేవ్ అయితే క్రాస్ అయిందో ఎంత అప్వర్డ్ పల్స్ అయితే క్రాస్ అయిందో అంత అప్వర్డ్ పల్సే ప్రొడ్యూస్ అవుతుందమ్మా. చూడు యానిమేషన్లో
ఎందుకు ఇది ఓవర్ షూట్ అవుతుంది? వేవ్ అడిగిన దానికన్నా అది ఎందుకు ఎక్కువ పైకి వెళ్తుంది అని అంటే దానికి అటువైపు మాస్ ఏం లేదు కదా, అది ఫ్రీ పార్టికల్ కదా. ఇప్పుడు మనం ఈ పార్టికల్ గురించి తీసుకున్నాం అనుకో, ఈ పార్టికల్కి ఇటువైపు మాస్ ఉంది. సో ఆ మాస్ అనేది దీనికి రెసిస్టెన్స్ ఇస్తుంది. సో ఇది ఎక్కువ హైట్స్ వెళ్ళలేదు. అదే నేను ఈ లాస్ట్ పార్టికల్ గురించి మాట్లాడాను అనుకో, ఆ లాస్ట్ పార్టికల్కి ఇటువైపున ఇంకా మాస్ ఏమీ లేదు. సో కంపేర్డ్ టు దీస్ పార్టికల్స్ ఆ పార్టికల్కి అపోజిషన్ అనేది తక్కువ, అందుకని అది ఎక్కువ హైట్ ఓవర్ షూట్ అవుతుంది. సో ఎంత చూడు ఒకసారి, ఎంత అప్వర్డ్ పల్స్ అయితే క్రాస్ అయిందో అంత అప్వర్డ్ పల్సే బట్ ట్రావెలింగ్ ఇన్ ఈ డైరెక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో చూడు, ఈ రెడ్ది ఒక కంప్లీట్ పల్స్ క్రాస్ అయితే ఈ రిఫ్లెక్టెడ్ది ఒక కంప్లీట్ పల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఎంత క్రాస్ అయితే అంత రిఫ్లెక్టెడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడమ్మా ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పార్టికల్స్లో 2 వేవ్స్ ట్రావెల్ అవుతున్నాయమ్మా. ఒకటి ద వన్ విచ్ వీ ప్రొడ్యూస్, రెడ్ కలర్ వేవ్. ఇంకొకటి ద వన్ విచ్ గాట్ రిఫ్లెక్టెడ్. సో ఆ 2 వేవ్స్ పాస్ అవుతున్నప్పుడు ఒకసారి బిహేవియర్ చూడమ్మా. ఎప్పుడైతే 2 వేవ్స్ వెళ్తున్నాయో ఒకసారి బిహేవియర్ చూడు. లుక్ ఎట్ ద బిహేవియర్ ఆఫ్ ద పార్టికల్స్. కొన్ని పార్టికల్స్ అసలు కదలట్లేదు, కొన్ని పార్టికల్స్ ఏమో చాలా ఎక్కువ డిస్ప్లేస్మెంట్ వెళ్తున్నాయి, కొన్ని ఏమో అసలు కదలకుండా ఉంటున్నాయి, కొన్ని ఏమో బాగా ఎక్కువ డిస్ప్లేస్ అవుతున్నాయి. సో దోస్ పార్టికల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు డిస్ప్లేస్ ఎ లాట్ are going to be called as, those locations are going to be called as antinodes. And those particles which won't move at all, those locations are going to be called as nodes. అదే నువ్వు ఒకసారి నార్మల్ ట్రావెలింగ్ వేవ్ చూసావంటే ట్రావెలింగ్ వేవ్లో ప్రతి పార్టికల్ కదిలిద్దమ్మా. ట్రావెలింగ్ వేవ్లో ప్రతి పార్టికల్ కదులుతుంది చూడు కావాలంటే. సో ఎప్పుడైతే నేను ఈ వైర్లో ఆర్ ఈ స్ట్రింగ్లో ఒక ట్రావెలింగ్ వేవ్, ఆర్ యూ కెన్ సే ఒక వేవ్ ఈ డైరెక్షన్లో ఇంకొక వేవ్ ఈ డైరెక్షన్లో, ఇలా నేను ఎప్పుడైతే క్రియేట్ చేశానో 2 వేవ్స్కి పాస్ చేశానో ఆ పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తున్నాయో చూడు ఒకసారి. చూడమ్మా, అన్ని పార్టికల్స్ కదలే. ఎప్పుడైతే నాకు 2వ వేవ్ కూడా వచ్చిందో, ఎక్కడెక్కడైతే 2 వేవులు ట్రావెల్ అవుతున్నాయో ఒకసారి పాస్ చేస్తా. ఇదిగో ఈ రీజియన్లో 2 వేవులు లేవు, ఓన్లీ 1 వేవ్ ఉంది, అన్ని పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి. ఈ రీజియన్లో నేను పంపించిన వేవ్ ఉంది, రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంది. సో వీ హ్యావ్ 2 వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. 1 వేవ్ లైక్ దిస్, 1 వేవ్ లైక్ దిస్. అంటే యూ హ్యావ్ 2 వేవ్స్ లైక్ దిస్. సో ఎప్పుడైతే మనం ఆ వైర్లో 2 వేవ్స్ ఎలా పంపిస్తున్నామో మనకు ఒక వియర్డ్ థింగ్ కనపడుతుందమ్మా. కొన్ని పార్టికల్స్ అసలు కదలట్లేదు, కొన్ని పార్టికల్స్ ఓవర్ షూట్ అవుతున్నాయి చూడు. అండ్ అన్నీ సేమ్ హైట్కి వెళ్తున్నాయా? వెళ్ళట్లేదు. దట్స్ ద బ్యూటీ. అండ్ ఈ సిచ్యువేషన్నే మనం స్టాండింగ్ వేవ్ అంటాం. చూడమ్మా, అన్ని పార్టికల్స్ మీన్ పొజిషన్ని ఒకేసారి క్రాస్ అవుతాయి చూడు కావాలంటే. చూడు 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 ఒకసారి, అన్ని పార్టికల్స్ మీన్ పొజిషన్ వాటి మీన్ పొజిషన్స్ని ఒకేసారి క్రాస్ అవుతున్నాయి. అన్ని పార్టికల్స్ వాటి యొక్క రెస్పెక్టివ్ మ్యాక్సిమాస్ ఒకేసారి రీచ్ అవుతున్నాయి. ఎందుకు రెస్పెక్టివ్ మ్యాక్సిమాస్ అన్న? ఎందుకంటే ఈ పార్టికల్ మ్యాక్సిమం ఎంత హైటే వెళ్తుంది, అదే ఈ పార్టికల్ చాలా హైట్ వెళ్తుంది. సో స్టాండింగ్ వేవ్లో అంటే స్టాండింగ్ వేవ్ క్రియేట్ అయినప్పుడు డిఫరెంట్ పార్టికల్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్. కావాలంటే చూడు, ఏదైతే యాంటీనోడ్ దగ్గర ఉందో దానికి చాలా పెద్ద యాంప్లిట్యూడ్ ఉంది, ఏదైతే నోడ్కి దగ్గరలో ఉంటుందో దానికి చిన్న యాంప్లిట్యూడ్ ఉంది. సో ఇది మనకి సిమ్యులేషన్ చెప్తుంది. ఏంటి అని అంటే, ఇఫ్ యూ సెండ్ 2 వేవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ దెన్ దెర్ విల్ బి సమ్ పార్టికల్స్ విచ్ వోంట్ మూవ్ ఎట్ ఆల్ అండ్ దెర్ విల్ బి సమ్ పార్టికల్స్ విచ్ విల్ హ్యావ్ మ్యాక్సిమమ్ యాంప్లిట్యూడ్ అని సిమ్యులేషన్ చెప్తుంది. మరి మ్యాథమెటిక్స్ కూడా చెప్పిద్దో లేదో ఒకసారి చూద్దాం, రైట్? సో ఎవరికైనా ఈ సిమ్యులేషన్స్ ప్రాపర్గా చూసుకోవాలి అని అంటమ్మా, ఇదిగో ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడు, వాల్టర్ ఫెండ్ అనేది ఒక వెబ్సైట్. ఇంకొక వెబ్సైట్ ఏంటంటే PHET అమ్మ, కొలరాడో యూనివర్సిటీది.
PHET కొలరాడో యూనివర్సిటీ. ఈ 2 సిమ్యులేషన్స్ జస్ట్ మీరు టైప్ చేసి మీ ఇష్టానుసారం ఆడుకోండి వీటితో. ఎంతసేపు మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తారో అంత క్లారిటీ వచ్చింది వేవ్స్, అంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు మీరు వేవ్స్ని, గుర్తుపెట్టుకో. సరే మనం వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళిపోయి ఈ ఫ్రీ ఎండ్ది ఒకసారి రాసేసుకొని, సో ఫ్రీ ఎండ్ ఏంటమ్మా, ఎంత వేవ్ అయితే క్రాస్ అవుతుందో, అంతే వేవ్. ఇప్పుడు ఇదిగో హాఫ్ వేవ్ క్రాస్ అయింది కదా, అప్పుడు అంతే అమౌంట్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో నువ్వు ఈ సెక్షన్ ఆఫ్ పార్టికల్స్ గురించి మాట్లాడితే దాంట్లో ఇన్సిడెంట్ వేవ్ ఉంది, రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంది. సో నెట్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే వైపుకి వెళ్ళమని అడుగుతున్నాయి కాబట్టి అప్పుడు ఆ సెక్షన్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇలా బిహేవ్ చేస్తుంది. అదే మనం యానిమేషన్లో చూసింది. సో మనకి ఇంకెక్కువ అవసరం లేదమ్మా. ఏంటి అని అంటే రిఫ్లెక్టెడ్ వేవ్ ఏంట్రా బాబు ఫ్రీ ఎండ్ నుండి అని అంటే ఇట్ ఈస్ సేమ్ యాజ్ దట్ ఆఫ్ ఇన్సిడెంట్ 1. ఏంటది ఏ సైన్ ఒమేగా టీనే. కానీ ప్రాపర్గా నువ్వు ఎక్స్ టర్మ్స్లో కూడా పెట్టాలి అని అంటే ఇట్స్ ఎ వేవ్ ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో వాట్ విల్ బి ద రిఫ్లెక్టెడ్ వేవ్ అని అంటే ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. అంతేనమ్మా. ఎవరికన్నా అర్థం కాలేదనుకో చెప్పా కదా, యానిమేషన్స్ ఉన్నాయి చూసుకోండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఆ వాల్టర్ ఫెండ్ అనేది మాత్రం బ్యూటిఫుల్ సిమ్యులేషన్, బ్యూటిఫుల్, రైట్? సో ప్లీజ్ స్పెండ్ టైమ్ ఆన్ ఇట్. ఇంకెంతకు మించి నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. సో అర్థం కాని వాళ్ళు ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ ఫిక్స్డ్ ఎండ్ నుండి అప్వర్డ్ పల్స్ పంపిస్తే డౌన్వర్డ్ పల్స్ వస్తుంది. అంటే నేను అప్వర్డ్ పల్స్ ప్లస్ఏ అయితే డౌన్వర్డ్ పల్స్ మైనసే ఉండాలి. ఇక్కడ ఫ్రీ ఎండ్ ఏమో అప్వర్డ్ పల్స్ పంపిస్తే అప్వర్డ్ పల్సే వస్తుంది. సో ఏ సైన్ ఒమేగా టీ అయితే నీకు వచ్చేది కూడా ఏ సైన్ ఒమేగా టీనే. బట్ రిఫ్లెక్టెడ్ వేవ్ విల్ బి ట్రావెలింగ్ ఇన్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఇన్సిడెంట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్. సో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్, అంతే. సో ఇలా నువ్వు 2 వేవ్స్ని ఒకే స్ట్రింగ్లో ఆపోజిట్ డైరెక్షన్లో పంపిస్తే, ఒకే స్ట్రింగ్లో ఇఫ్ యు సెండ్ ఇట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుంది? వి షుడ్ గెట్ ఏ స్టాండింగ్ వేవ్. ఎందుకో తెలుసా దాన్ని స్టాండింగ్ వేవ్ అంటారు? అమ్మ, వాట్ ఈజ్ ఏ వేవ్? వేవ్ ఈజ్ ఏ డిస్టర్బెన్స్ విచ్ విల్ క్యారీ ఎనర్జీ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్. నాకు ఒక వేవ్ ఇలా ఉంది, ఇది ఏం చేస్తుంది? డిస్టర్బెన్స్ని ఇటు నుండి ఇటు తీసుకెళ్తుంది. నాకు ఇంకో వేవ్ ఉంది, అది డిస్టర్బెన్స్ ఎనర్జీని ఇటు నుండి ఇటు తీసుకెళ్తుంది. అప్పుడు నెట్ ఏమైందమ్మా? 0 కదా. అందుకనే నెట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎనర్జీ 0 కాబట్టి దట్స్ వై వీ కాల్ దెమ్ యాజ్ స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్. స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్. సరే ఒక్కసారి చూద్దాం. If we have 2 waves traveling in opposite direction, ఒకటేమో ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ తీసుకో. ఇంకొక వేవ్ ఏదైతే ఉందో దాన్ని ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ అని తీసుకో. ఆర్ దీస్ 2 ఆపోజిట్ వేవ్స్? ఎస్. ఆపోజిట్ వేవ్స్ అంటే నా ఇంటెన్షన్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షనా కాదా? ఎస్, దిస్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ప్లస్ ఎక్స్ డైరెక్షన్, దిస్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ మైనస్ ఎక్స్ డైరెక్షన్, పక్కా. సరే, మరి రిజల్టెంట్ ఎంత? మరి రిజల్టెంట్ ఎంత అంటే y1 ప్లస్ y2 కదా. అప్పుడు ఏని కామన్ తీస్తే ఇట్ ఈజ్ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ప్లస్ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్. మీరు అనుకోవచ్చు, సార్ ఇలా 2 వేవ్స్ ఎలా క్రియేట్ అయినాయి సార్ అని అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ స్ట్రింగ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్. ఓకే అమ్మ, ఇంకొకటి
you take a wave, you take one more wave. Like not wave, two fixed ends, right? సో నువ్వు ఇలాంటి వేవ్ పంపిస్తే నీకు ఎలాంటి వేవ్ వస్తుంది అమ్మా? ఒక్క నిమిషం, మైనస్ వస్తుంది. జస్ట్ ఇప్పుడేగా చెప్పాను, మైనస్ వస్తుంది. ఎందుకు? ఇదిగో నేను ఈ స్ట్రింగ్ నేను వైబ్రేట్ చేశాను అనుకో, ఇలాగా ఈ వేవ్ లాగా, అప్పుడు అది వెళ్ళి ఏమవుతుంది? వెళ్ళి దీన్ని కొట్టుకుంటుంది. అప్పుడు అక్కడ నుండి వేవ్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో నేను కంటిన్యూస్గా దీన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటే నేను కంటిన్యూస్గా ఒక వేవ్ ప్రొడ్యూస్ చేస్తున్నా, నాకు కంటిన్యూస్గా ఒక వేవ్ రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది. సో కంటిన్యూస్గా నాకు టూ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద కేస్. అంతే కదా? ఇది రిఫ్లెక్టెడ్, ఇది ఇన్సిడెంట్, ఆ రెండు ఈ వైర్లోనే మూవ్ అవుతున్నాయి. ఓకే, మరి సైన్ సి మైనస్ సైన్ డి ఏంటి? 2 sin c minus d by 2 cos c plus d by 2. So sin omega t minus kx minus omega t plus kx by 2 cos c plus d by 2 ఎంత? 2 omega t by 2 వస్తుంది. సో ఇక్కడ నీకు ఏమొస్తుంది అని అంటే 2 రాయమ్మా, యూ విల్ గెట్ మైనస్ 2a సైన్ కేఎక్స్. డైరెక్ట్గా రాశానమ్మా. ఏమొస్తుందంటే నీకు ఇక్కడ సైన్ మైనస్ కేఎక్స్ వస్తుంది. సైన్ మైనస్ కేఎక్స్ వస్తుంది కదా. సో సైన్ ఆఫ్ మైనస్ కేఎక్స్ని మైనస్ సైన్ కేఎక్స్ రాయొచ్చు. ఆ మైనస్ నేను ఇక్కడ రాశాను. కాస్ ఒమేగా టీ వస్తుంది. దిస్ ఈజ్ ద రిజల్టెంట్. మనకి ఏదైతే ఆ సిమ్యులేషన్ చెప్పిందో అదే వచ్చిందమ్మా. ఎందుకో చెప్తా నేను. ఇదిగో రిజల్టెంట్ ఏంటమ్మా? మైనస్ 2a సైన్ కేఎక్స్ కాస్ ఒమేగా టీ కదా. అయితే ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఎ పార్టికల్ విచ్ ఇస్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0, ఎక్స్ 0 పెట్టు, అప్పుడు వాట్ విల్ బి ద వైఆర్? 0 కదా. ఎందుకు? నువ్వు ఎక్స్ 0 పెడితే సైన్ 0 వస్తుంది. సైన్ 0 ఏంటి? 0. సరే, now if I talk about a particle which is at x is equal to lambda by 4, ఇప్పుడు పెట్టి చూద్దాం ఏమొస్తుందో. మైనస్ 2a సైన్ కే ఏంటమ్మా? కే ఈజ్ 2π బై ల్యాండా. ఎక్స్ ఏంటమ్మా? ల్యాండా బై 4 ఇంటూ కాస్ ఒమేగా టీ. సో ల్యాండా పోయింది, 2 కూడా పోయింది. అప్పుడు సైన్ π/2 ఎంత? 1. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద పార్టికల్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు λ/4 అంటే ఇది. అమ్మా ఇప్పుడు చూడు, వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్? ఎంత మ్యాక్సిమం వెళ్ళగలదమ్మా ఆ పార్టికల్? కాస్ ఒమేగా టీ అనేది -1 అయిందనుకో, దెన్ ద మ్యాక్సిమం ద పార్టికల్ కెన్ గో అప్ ఈజ్ +2a. కాస్ ఒమేగా టీ 1 అయిందనుకో, ద మ్యాక్సిమం ఇట్ కెన్ గో డౌన్ ఈజ్ +2a. అదే నేను ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఉన్న పార్టికల్ గురించి మాట్లాడితే ఇట్ ఈజ్ నెవర్ మూవింగ్. అదే నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు λ/4 దగ్గర ఉన్న పార్టికల్ గురించి మాట్లాడితే ఇట్ కెన్ గో అప్ మ్యాక్సిమం బై 2a, ఇట్ కెన్ గో డౌన్ మ్యాక్సిమం బై 2a. సో కొన్ని పార్టికల్స్ ఏమో అసలు కదలకూడదంట, కొన్ని ఏమో 2a వెళ్తున్నాయంట. సో ఎవడరా ఎంత వెళ్తున్నాయో డిసైడ్ చేస్తున్నాడు అని అంటే, ఇదిగో ఇది డిసైడ్ చేస్తుంది ఎంత వెళ్ళాలి మ్యాక్సిమం అని. సో కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ ద యాంప్లిట్యూడ్? ఎస్. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర ఉన్న పార్టికల్స్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఉంటాయి. చూపిస్తా, ఇంకొకటి కూడా తీసుకొని చూపిస్తా. లెట్ us టేక్ ఏ పార్టికల్ విచ్ ఇస్ అట్ x is equal to λ/8. అప్పుడు వాట్ విల్ బి ద రిజల్టెంట్? -2a సైన్
2π/λ ఇంటూ λ/8 cos ఒమేగా టీ. సో మరి ఏంట్రా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దట్ పార్టికల్ అని అంటే -2a sin π/4 వస్తుంది కదా, అంటే 1/√2 కదా. అప్పుడు ఏమైందమ్మా, -√2a cos ఒమేగా టీ. అంటే నేను మాట్లాడుతున్న పార్టికల్ ఏ పార్టికల్? పార్టికల్ విచ్ ఈజ్ అట్ λ/8 డిస్టెన్స్. ఆ పార్టికల్ మ్యాక్సిమం ఎంత వెళ్ళగలదు? మ్యాక్సిమం పైకి √2a వెళ్ళగలదు. ఎప్పుడు? వెన్ కాస్ ఒమేగా టీ ఈజ్ -1. వెన్ కాస్ ఒమేగా టీ ఈజ్ +1 అప్పుడు ఏంటి వైఆర్? -√2a. సో మ్యాక్సిమం కిందకి ఇవెంత వెళ్ళగలదు? √2a. సో వాట్ ఈస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్? మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ మీన్ పొజిషనే కదా మనం యాంప్లిట్యూడ్ అంటాం. అప్పుడు డిఫరెంట్ పార్టికల్స్కి డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ ఉన్నాయా లేదా? దీనికేమో యాంప్లిట్యూడ్ 0, ఇదిగో దీనికేమో యాంప్లిట్యూడ్ 2a, దీనికేమో యాంప్లిట్యూడ్ √2a. సో ఐ కెన్ రైట్ amplitude of the particles to be 2a sin kx. So different particles will have different amplitude of oscillation అనేది మ్యాథ్స్ సజెస్ట్ చేస్తుంది. మరి ఒక్కసారి సిమ్యులేషన్లోకి వెళ్ళి చూద్దామా? ఇదిగో మనోడు ఇక్కడే ఉన్నాడు, ఇదిగో స్లో మోషన్. నువ్వేం చేస్తావంటే ఈ పార్టికల్ని చూడు ఒకసారి. ఆ పార్టికల్ అసలు కదలట్లా. దాని యాంప్లిట్యూడ్ ఎంత అంటే 0, ఇట్స్ నాట్ మూవింగ్. మరి దాని పక్కనే ఉన్న పార్టికల్ చూడు, అదిగో అది కిందకి వెళ్తుంది, ఇంకా వెళ్తుందమ్మా, ఇదిగో ఈ పార్టికల్ని మనం చూస్తుంది, ఆ డాట్ని మనం చూస్తుంది. సో అది మ్యాక్సిమం ఎంత వెళ్ళిందంటే ఇంత మాత్రమే వెళ్ళగలిగింది, కిందకి ఎంత మాత్రమే వెళ్ళగలిగింది. అదే ఈ పార్టికల్ తీసుకుంటే అది ఎంత వెళ్ళింది, సో డిఫరెంట్ పార్టికల్స్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ డిస్టెన్సెస్ వెళ్తున్నాయి కదా. మ్యాక్సిమం డిస్టెన్సెస్ ఆఫ్ ద పార్టికల్స్ వేరు. x = 0 తీసుకున్న పార్టికల్, x = λ/8 దగ్గర ఉన్న పార్టికల్, x = λ/4 దగ్గర ఉన్న పార్టికల్, ఇవన్నీ కూడా వాటి యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ డిఫరెంట్. నువ్వు కావాలంటే మళ్ళీ గమనించి చూడు. ఇదిగో ఈ పార్టికల్ చూస్తే అది మ్యాక్సిమం ఎంతవరకు మాత్రం వెళ్ళగలుగుతుంది పైకి? చూడు ఆ పార్టికల్ని చూస్తే అది మ్యాక్సిమం ఇక్కడ వరకు వెళ్ళింది అంతే. ఆ తర్వాత నుండి ఏమవుతుంది? అది కిందకు మూవ్ అవుతుంది. ఇట్ ఈస్ మూవింగ్ డౌన్. కావాలంటే చూసుకో, అది మూవింగ్ డౌన్ కదా. సో మనకి స్టాండింగ్ వేవ్లో ఏమొస్తుందమ్మా? డిఫరెంట్ పార్టికల్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్. అదే కదా మనకి మ్యాథమెటిక్స్ కూడా చెప్పింది. ఏం చెప్పింది? ఇంత అని చెప్పింది. అవును కదా. డిఫరెంట్ ఎక్స్ వాల్యూస్కి డిఫరెంట్ సైన్ వాల్యూ వస్తుంది కదా. మరి డిఫరెంట్ సైన్ వాల్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డిఫరెంట్ రిజల్టెంట్ యాంప్లిట్యూడ్ వచ్చింది కదా. దాట్స్ ద బ్యూటీ విత్ స్టాండింగ్ వేవ్స్. ఓకే, అయితే all the particles, all the locations where AR is going to be 0 are called nodes and represented with a symbol capital N. ఏవైతే లొకేషన్స్ అసలు కదలకుండా ఉంటాయో వాటిని నోడ్స్ అని అంటాం. సో AR 0 అవ్వాలి అంటే 2a sin kx ఏమవ్వాలి? 0 అవ్వాలి. అంటే kx వాల్యూ ఏమవ్వాలి? 0, π, 2π, 3π,
అండ్ సో ఆన్ కదా. అప్పుడు మనకి కే వాల్యూ తెలుసు, అది 2π/λ అని మనకి తెలుసు. సో మనం గమనించాము అని అంటే ఎక్కడ నీకు నోట్స్ ఉన్నాయి. నోట్స్ అంటే ఏం లేదమ్మా, నోట్స్ ఆర్ ద లొకేషన్స్ వేర్ ద పార్టికల్ ఎట్ దట్ లొకేషన్ విల్ నాట్ మూవ్. సరే, ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? 0 దగ్గర, ఇదిగో ఈ 2π/λని ఇటు తీసుకెళ్ళా, పై క్యాన్సిల్ అయ్యి λ/2 దగ్గర ఉంది. నెక్స్ట్ 2 times λ/2 దగ్గర ఉంది. నెక్స్ట్ 3 times λ/2 దగ్గర ఉంది. అండ్ సో ఆన్ అమ్మా. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ నోట్స్? డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ నోట్స్ ఎంత అని అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు λ/2. ఇదిగో ఈ నోడ్కి మధ్య గ్యాప్ ఎంతమ్మా? λ/2. ఈ నోడ్కి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? λ/2. దీనికి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? λ/2. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ నోట్స్ ఈజ్ λ/2. అలానే all the locations having resultant as plus or minus 2a are called antinodes represented with the symbol an. అంటే ఏమవ్వాలి? 2a sin kx అని నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇట్ షుడ్ బి ప్లస్ ఆర్ మైనస్ 2a. అంటే sin kx ప్లస్ ఆర్ మైనస్ 1 అవ్వచ్చు. ఇంకొకటమ్మా, సార్ ప్లస్ ఆర్ మైనస్ 2a ఎందుకు రాశారు సార్? అమ్మా, నువ్వు ప్లస్ 2a రాసినా మైనస్ 2a రాసినా దాని అర్థం ఏంటంటే, ఇదిగో ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఇది ప్లస్ 2a అయినా మైనస్ 2a అని రాసినా కానీ, ఇది ప్లస్ 2a అని రాసినా మైనస్ 2a అని రాసినా కానీ మ్యాక్సిమమ్ నీకు 2a వెళ్తుంది, మ్యాక్సిమం కిందకు కూడా 2a వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సమ్ టైమ్ ఇది మైనస్ 2a అని తీసుకో. అప్పుడు ఎప్పుడైతే సైన్ kx అనేది -1 అవుతుందో మైనస్ 2a ఇంటూ -1, అప్పుడు మ్యాక్సిమం పాజిటివ్ సైడ్ ఎంత వెళ్తుంది? 2a. సో నువ్వు ప్లస్ మైనస్ అనే దాని గురించి పట్టించుకోవద్దు. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ద మ్యాగ్నిట్యూడ్, because magnitude is the amplitude of oscillation. Maximum distance a particle goes, అది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి నువ్వు. ఎందుకంటే ఆంప్లిట్యూడ్ ఈజ్ ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఇట్ గోస్. అందుకోసమే నువ్వు ప్లస్ 2a అయినా మైనస్ 2a అయినా ఇట్స్ ఫైన్ అమ్మా. మ్యాగ్నిట్యూడ్ అంతా 2a. సరే, అప్పుడు kx ఏమేమి అవ్వచ్చమ్మా? π/2, 3π/2, 5π/2, 7π/2 అండ్ సో ఆన్. మనకు కే తెలుసు, ఏంటది? 2π/λ. సో పై పోతుంది. అప్పుడు లొకేషన్స్ ఆఫ్ యాంటీనోడ్స్ ఏంటి అని అంటే λ/4, 3λ/4, 5λ/4 అండ్ సో ఆన్. అంటే నేను ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకో, స్ట్రింగ్ ఓకే, ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్ తీసుకుంటున్నానమ్మా. అప్పుడే కదా మనం తీసుకున్న ఈక్వేషన్స్ బాగా సెట్ అవుతాయి. ఇదిగో నేను కావాలని ఫస్ట్ బై మిస్టేక్ నేను ప్లస్ తీసేసుకున్నా, కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ స్ట్రింగ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్ కదా. అంటే నేను అప్వర్డ్ పల్స్ పంపిస్తే డౌన్వర్డ్ పల్స్ రావాలి కదా. అంటే నేను పంపించే వేవ్ ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ అయితే నాకు రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేది మైనస్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ కేఎక్స్ కదా. అయితే నాకేమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది x ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటే నాకేమొస్తుంది? దిస్ ఈజ్ ఎ నోడ్. అండ్ అసలు ఆలోచించకుండా దీన్ని కూడా నోడ్ అనే రాసేయాలమ్మా. ఎందుకో చెప్పు, అది ఫిక్స్డ్ పార్టికల్ కదా. అసలు ఆలోచించకుండా నువ్వు నోడ్ అని రాసిపడేయచ్చు. ఎందుకు? ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫిక్స్డ్ పార్టికల్ ఇట్ వోంట్ మూవ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ దట్ పార్టికల్ హ్యాస్ యాంప్లిట్యూడ్ 0, దట్ మీన్స్ ఇట్స్ ఎ నోడ్.
సరే, అయితే ఎంత దూరంలో యాంటీనోడ్ ఉందమ్మా? ఇదిగో యాంటీనోడ్ ఇక్కడ ఉంది. ఎంత డిస్టెన్స్లో? λ/4 డిస్టెన్స్లో. దాని తర్వాత మళ్ళీ మనకి నోడ్ ఉందమ్మా. నోడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది? λ/2 డిస్టెన్స్లో ఉంది. మళ్ళీ మనకి యాంటీనోడ్ ఉండిద్దమ్మా. ఎంత డిస్టెన్స్లో ఉంది యాంటీనోడ్ అని అంటే ఇక్కడ నుండి 3λ/4 డిస్టెన్స్లో ఉంటుంది. సో అలా నువ్వు రాసేసుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు కరెక్ట్గా గమనించావంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ నోడ్, టూ సక్సెసివ్ నోడ్ అండ్ యాంటీనోడ్స్? distance between successive node and antinode ఏంటమ్మా? λ/4 క్లియర్గా కనపడుతుంది కదా. సో డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోడ్స్ ఏమో λ/2, డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ యాంటీనోడ్స్ ఏమో λ/2, డిస్టెన్స్ బిట్వీన్ నోడ్ అండ్ యాంటీనోడ్, సక్సెసివ్ నోడ్ అండ్ యాంటీనోడ్ అంటేనేమో λ/4. అమ్మ మళ్ళీ ఏందేందో అనుకోమాకండి. నోడు యాంటీనోడు అంటే ఏంటంటే అనుకోమాకండి. అమ్మ ఏమీ లేదు. ఏదైతే పార్టికల్ నోడ్ దగ్గర ఉంటుందో దట్ విల్ నాట్ మూవ్ బికాజ్ ఇట్స్ ఆంప్లిట్యూడ్ ఈజ్ 0. ఏదైతే పార్టికల్ యాంటీనోడ్ లొకేషన్లో ఉంటుందో దట్స్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ మ్యాక్సిమమ్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్. ఆ నోడ్కి యాంటీనోడ్కి మధ్యలో ఉన్న పార్టికల్స్ ఉంటాయి అంటే ఇదిగో ఈ జుజుబీగాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఈ పార్టికల్స్ ఉంటాయి, వాటి యొక్క యాంప్లిట్యూడ్ 0కి 2aకి మధ్యలో ఉంటుంది. 0కి 2aకి మధ్యలో ఉంటుంది. అండ్ ఇన్ జనరల్ హౌ దే రిప్రజెంట్, జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్, జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టాండింగ్ వేవ్ ఇన్ బుక్స్ ఏంటి అని అంటే, అమ్మ నువ్వు ఇప్పుడు ఈ స్ట్రింగ్ తీసుకున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా స్ట్రింగ్ తీసుకున్నావు అనుకో, ఇది నోడ్, ఇది కూడా పక్కా నోడే. సరే మన సింప్లిసిటీ కోసం ఏం చేద్దామనంటే ఒక్క యాంటీనోడే ఉంది ఈ రెండింటి మధ్యలో అని అనుకుందాం. అంటే ఏదైతే పార్టికల్ అనేది ఇక్కడ ఉంటుందో దిస్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు గో మ్యాక్సిమమ్. ఈ మిగతా పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం తక్కువ యాంప్లిట్యూడ్తో ఆసిలేట్ అవుతూ ఉంటాయి. సో ఈ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ అనేది తగ్గుతుంది అని చూపించడానికి వాళ్ళు ఇన్ని లైన్లు గీయడం అంటే మరి వాళ్ళకి వేస్ట్ ఆఫ్ టైం కదమ్మా. సో అందుకని వాళ్ళు స్టాండింగ్ వేవ్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు బుక్స్లో. మీకు నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు. ఎలా రిప్రజెంట్ చేస్తారు స్టాండింగ్ వేవ్ అని అంటే ఇదిగో ఇలా లూప్ లాగా రిప్రజెంట్ చేస్తారు, ఇలా డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకనంటే ఇక్కడున్న పార్టికల్ మ్యాక్సిమం ఇక్కడ దాకా ఆసిలేట్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడున్న పార్టికల్ ఇక్కడ దాకా ఆసిలేట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది నీకు ఆ లూప్ వల్ల. అందుకోసం అమ్మ స్టాండింగ్ వేవ్స్ని ఇలా డాటెడ్ లైన్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా బుక్స్లో ఎలా బొమ్మలు ఎందుకు గీస్తారు? బికాజ్ those dotted lines indicate the amplitude of oscillation of the particle at those locations. అందుకని ఇలా రిప్రజెంట్ చేస్తారు లూపులతో. మరి ఏంటి సార్ ఇది? అమ్మ లూప్కి అసలు హైట్ లేదు అక్కడ, దట్ మీన్స్ దట్స్ ఎ నోడ్. ఏంటి మరి ఇక్కడ మ్యాక్సిమం ఉందంటే దట్స్ అన్ యాంటీనోడ్. ఏంటి సార్ మళ్ళీ ఇక్కడ లూప్కి ఏమీ హైట్ లేదని అంటే ఎస్ దట్స్ ఏ నోడ్. సో నోడ్ని జాయిన్ చేస్తూ నువ్వు ఒక లూప్ గీసావంటే దట్స్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ స్టాండింగ్ వేవ్ ఇన్ యువర్ బుక్స్. ఇట్స్ ద బెస్ట్ రిప్రజెంటేషన్. ఓకే, సో మనం అవుట్పుట్ ఏంటిరా బాబు అని అంటే ఇఫ్ వీ హ్యావ్ 2 waves traveling in opposite direction,
ఇఫ్ వీ హ్యావ్ టూ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దెన్ we will have a standing wave created or a stationary wave created. ఏంటి ఆ స్టాండింగ్ వేవ్ స్టేషనరీ వేవ్ అంటే అది ఆ వేవ్ క్రియేట్ అయినప్పుడు కొన్ని పార్టికల్స్ అసలు కథలో కొన్ని పార్టికల్స్ మ్యాక్సిమం మూవ్ అవుతాయి. ఏవైతే టూ సక్సెసివ్ పార్టికల్స్ కదలవో వాటి మధ్య ఎంత దూరం ఉంది అని అంటే λ/2 డిస్టెన్స్ ఉంటుంది. ఏవైతే టూ పార్టికల్స్ బాగా ఎక్కువ కదులుతాయో వాటి మధ్య కూడా ఎంత డిస్టెన్స్ ఉండిద్ది అంటే λ/2 ఉండిద్ది. ఒక కదలని పార్టికల్కిను ఒక మ్యాక్సిమం కదిలే పార్టికల్కి మధ్య ఎంత గ్యాప్ ఉండిద్ది అని అంటే λ/4 ఉండిద్ది. ఓకే, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్ గురించి మాట్లాడేద్దాం. సో స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్ గురించి మాట్లాడదాం. మనం ఇప్పుడు నేమింగ్స్ ఇవ్వబోతున్నామమ్మా, కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి. నాకు ఒకటి తెలుసు, ఏంటి అదనంటే పక్కా దిస్ షుడ్ బి ఎ నోడ్ అండ్ దిస్ పక్కా షుడ్ బి ఎ నోడ్. ఎందుకంటే ఆ రెండు పాయింట్స్ ఫిక్స్డ్ కాబట్టి, దోస్ టూ ఆర్ ఫిక్స్డ్. సరే, అలాంటి అప్పుడు వాట్ ఈస్ ద వెరీ బేసిక్ ఫండమెంటల్ థింగ్ యూ కెన్ గెట్? మనం లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ని ఎల్ తీసుకుందామమ్మా. మనం ఫండమెంటల్ థింగ్ ఏంటి? మళ్ళీ ఫండమెంటల్ అంటే ఏంటంటే అనుకోమాకండి. ఇప్పుడు ఈ స్ట్రింగ్ ఉంది కదా, ఇక్కడ నోడ్ ఉండాలి, ఇక్కడ నోడ్ ఉండాలి, అది మాత్రం మ్యాండేటరీ. మధ్యలో ఎన్ని నోట్స్ ఉంటాయో అది మన ఇష్టం కదా. మధ్యలో ఎన్ని నోట్స్ పెట్టాలో అది నా ఇష్టం. సో ఫస్ట్ వెరీ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే అసలు ఏ నోట్స్ లేకపోవడం. అంటే నేను క్రియేట్ చేసిన స్టాండింగ్ వేవ్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ఇట్ విల్ బి లైక్ దిస్. సో వాట్ ఎవర్ ద నోట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, దే ఆర్ ద టూ సక్సెసివ్ నోట్స్. ఇప్పుడు చెప్పమ్మా, మనకి ఈ డిస్టెన్స్ తెలుసు. ఈ డిస్టెన్స్ ఎంత? λ/2. ఎందుకు? డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోట్స్ ఎంత అంటే λ/2. సరే, అప్పుడు మరి ఆ λ/2 ఈక్వల్ టు ఎల్ కదా. అంటే ఆ లాంబ్డా ఎంతమ్మా? 2L కదా. ఫ్రీక్వెన్సీ ఏంటి? v/λ కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వేవ్. సో v/2L కదా. సో ఈ సిచ్యువేషన్లో స్ట్రింగ్ ఆసిలేట్ అవుతూ ఉంటే దాని ఫ్రీక్వెన్సీ ఎంత అంటే v/2L, అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అండ్ అమ్మ, ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఏదైతే డిజిట్ని నువ్వు మల్టిప్లై చేస్తావో, ఏదైతే ఇంటీజర్ని నువ్వు మల్టిప్లై చేస్తావో, ఇట్ ఈస్ కాల్డ్ దట్ హార్మోనిక్. సో 1ని మల్టిప్లై చేసావు కాబట్టి దానికి ఇంకో నామకరణం కూడా ఉందమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫస్ట్ హార్మోనిక్. సో ఈ పేర్లు నీకు తెలిసి ఉండాలి. సో నేను మీకు ఈజీగా చెప్తున్నానమ్మా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఏ ఇంటీజర్ని అయితే మల్టిప్లై చేస్తావో ఇట్ ఈస్ కాల్డ్ దట్ హార్మోనిక్ పేరు. ఈ మ్యూజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి బాగా ఐడియా ఉండేది హార్మోనిక్స్ అంటే. సరే, మరి ఇంకేమీ పాసిబిలిటీస్ లేవా? ఎందుకు లేవు, బొచ్చాడు ఉన్నాయి మనకి. వాట్ ఈజ్ ద కన్ఫామ్ థింగ్? కన్ఫామ్ థింగ్ ఏంట్రా బాబు అని అంటే పక్కా ఇది నోడ్ అవ్వాలి, ఇది కూడా నోడ్ అవ్వాలి, అదొక్కటే కన్ఫామ్. సో మధ్యలో ఇంకో నోడ్ ఉందని కూడా తీసుకోవచ్చుగా, తీసుకో, తప్పే ఉంది. నేను అన్ని పాసిబిలిటీస్ గురించి మాట్లాడుతున్నా. అప్పుడు ఆటోమేటిక్గా నీకేమవుతుంది? యూ విల్ గెట్ లూప్ లైక్ దిస్, యూ విల్ గెట్ లూప్ లైక్ దిస్. అప్పుడు ఏమైందమ్మా? ఈ వేవ్ లెంత్ సైజ్ తగ్గిపోయింది కదా. సో ద న్యూ వేవ్ లెంత్ వాట్ ఎవర్ ఈస్ దేర్, ఐ విల్ రైట్ ఇట్ యాజ్ λ'/2. ఇది కూడా ఎంత? λ'/2. కానీ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ చేంజ్ అవ్వట్లేదు కదా. అప్పుడు చెప్పు, 2λ'/2 ఈజ్ ఎల్. అప్పుడు λ' ఎంత అని అంటే 2L/2. అప్పుడు కొత్త ఫ్రీక్వెన్సీ ఎంత అని అంటే v/λ', విచ్ ఈజ్ 2L/2. ఎంత అంటే ఇట్ ఈస్ 2 times v/2L. సో ఏదమ్మా నువ్వు మల్టిప్లై చేసావు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి? 2 అనే నెంబర్ని. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ సెకండ్ హార్మోనిక్. అమ్మ, ఇది ఫస్ట్ సౌండ్. సౌండ్ అని అంటే టోన్ అని తీసుకో.
నువ్వు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా అన్నప్పుడు నీకు కొంచెం సౌండ్ వినపడుతూ ఉంటుంది కదా, సో యూ టేక్ ఇట్ యాజ్ ద ఫస్ట్ సౌండ్ ఆర్ ఫస్ట్ టోన్. ఇది ఫస్ట్ ఎక్స్ట్రా టోన్ పాసిబుల్ కదా, దీని తర్వాత నెక్స్ట్ పాసిబుల్ ఇదే కదా, దీన్ని మనం ఫస్ట్ ఎక్స్ట్రా టోన్ అని అంటాం. ఆ ఎక్స్ట్రాని ఓవర్తో రిప్లేస్ చేస్తే, సో దీనికి ఇంకో పేరు కూడా ఉందమ్మా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫస్ట్ ఎక్స్ట్రా టోన్ విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ఓవర్ టోన్. దీన్నేమో 0th ఓవర్ టోన్ అని అంటారమ్మా. ఇవన్నీ పేర్లు తెలియాలి మీకు. టోన్ మ్యూజిక్, సో ఈ పేర్లు కొంతమంది ఏమో హార్మోనిక్స్ ఫాలో అవుతారమ్మా మ్యూజికల్ వరల్డ్లో, కొంతమంది ఏమో టోన్స్ ఫాలో అవుతారు. ద ఫస్ట్ టోన్ వాట్ ఎవర్ ఈస్ దేర్ దట్స్ కాల్డ్ యాజ్ 0th ఓవర్ టోన్. సెకండ్ ఏదైతే టోన్ వచ్చిందో దాన్ని ఫస్ట్ ఎక్స్ట్రా టోన్ అని అంటారు. ఆ ఎక్స్ట్రాని ఓవర్ కింద పెట్టే, సో దట్స్ కాల్డ్ ఫస్ట్ ఓవర్ టోన్. నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ చూద్దాం. ఏంటి ఆ ఇంకో పాసిబిలిటీ అని అంటే, మనకి తెలిసింది ఏంటమ్మా, మనకి తెలిసింది దట్ ద స్ట్రింగ్ షుడ్ బీ ఫిక్స్డ్. అంటే పక్కా ఇక్కడ నోడ్ రావాలి, ఇక్కడ కూడా నోడ్ రావాలి. దట్ ఈజ్ మై కండిషన్. సో మధ్యలో ఇంకో 2 నోట్స్ రావచ్చు కదా. అంటే ఏమవుతుంది ఈ సిచ్యువేషన్లో, నీకు ఇలా 3 లూప్స్ ఫామ్ అవుతాయి కదా. 3 లూప్స్ అంటే ఏంటమ్మా, ఇదిగో ఆబ్వియస్గా వేవ్ లెంత్ అనేది తగ్గిపోతుంది, గమనించారా. సో లాంబ్డా డబల్ డాష్ బై 2, లాంబ్డా డబల్ డాష్ బై 2, లాంబ్డా డబల్ డాష్ బై 2. బట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ మనం తీసుకుందేమో సేమ్. అప్పుడు ఏమవుతుంది, 3 లాంబ్డా డబల్ డాష్ బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎల్. లాంబ్డా డబల్ డాష్ ఎంత అని అంటే 2l/3. సో వాట్ ఈస్ ద అదర్ ఫ్రీక్వెన్సీ ఫర్ విచ్ యూ గెట్ దిస్ సిచ్యువేషన్? వాట్ ఈస్ ద అదర్ ఫ్రీక్వెన్సీ ఫర్ విచ్ యూ గెట్ దిస్ సిచ్యువేషన్ అని అంటే v బై లాంబ్డా డబల్ డాష్ విచ్ విల్ బి 3 times v బై 2l. సో ఏదైతే నెంబర్ మల్టిప్లై చేసావో దట్ హార్మోనిక్. And this is the second extra sound you are getting or second extra tone you are getting. So this is called as second overturn. ఇంక నేను చేయాల్సిన అవసరం లేదమ్మా. మనకి ఫస్ట్ పాసిబుల్ ఏంటో చెప్పు, v/2l, దాన్నే ఫండమెంటల్ అని అంటాం. సెకండ్ పాసిబుల్ ఏంటమ్మా, 2 times v/2l. థర్డ్ పాసిబుల్ ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా, 3 times v/2l. What is the ratio? f1 is to f2 is to f3 and so on తీసుకుంటే what will be the ratio? 1 is to 2 is to 3 is to and so on. సార్ ఏంటి సార్ మీరు పాసిబుల్ ఫ్రీక్వెన్సీస్ అని అంటున్నారు అని అంటే, అమ్మా నీకు స్టాండింగ్ వేవ్స్ క్రియేట్ అవ్వాలి అని అంటే ఫర్ ష్యూర్ ఇది నోడ్ అవ్వాలి, ఇది నోడ్ అవ్వాలి. అంటే ఏ ఫ్రీక్వెన్సీ పడితే ఆ ఫ్రీక్వెన్సీ నీకు స్టాండింగ్ వేవ్ క్రియేట్ చేయలేదు. ఇదిగో v/2l ఇక్కడ నోడ్ క్రియేట్ చేయగలుగుతుంది, 2v/2l ఇక్కడ నోడ్ క్రియేట్ చేయగలుగుతుంది, 3v/2l ఇక్కడ నోడ్ క్రియేట్ చేయగలుగుతుంది. ఆ ఫ్రీక్వెన్సీస్ కాకుండా నువ్వు ఏదైనా ఫ్రీక్వెన్సీ తీసుకున్నావు అనుకో, ఆ ఫ్రీక్వెన్సీకి స్టాండింగ్ వేవ్ పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే నోడ్స్ ఎండ్స్లో క్రియేట్ అవ్వవు. కానీ ఇక్కడ మ్యాండేటరీ కండిషన్ ఏంటి, వీ షుడ్ గెట్ నోట్స్ ఎట్ ద ఫిక్స్డ్ ఎండ్స్, ఎందుకంటే ఆ పార్టికల్స్ కదలలేవు కాబట్టి. అందుకనే స్టాండింగ్ వేవ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఫ్రీక్వెన్సీస్ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఫ్రీక్వెన్సీస్. సరేనమ్మా, ఇప్పుడు మరి సోనోమీటర్ గురించి మాట్లాడదాం. ఏంటి ఆ సోనోమీటర్ అని అంటే, మీరు ఎక్స్పెరిమెంట్ చేశారో లేదో నాకు తెలీదు. ఇదిగో ఇలా ఒక స్ట్రింగ్ ఉండిద్దమ్మా, ఆ స్ట్రింగ్ మధ్యలో ఆ స్ట్రింగ్కి కింద 2 ఇలా మూవబుల్ బ్రిడ్జెస్ అని ఉంటాయి. ఏంటి ఆ మూవబుల్ బ్రిడ్జెస్ ఏంటంటే, డిస్టెన్స్ బిట్వీన్ దోస్ 2 బ్రిడ్జెస్ కెన్ బి చేంజ్డ్. ఆ డిస్టెన్స్ని మనం చేంజ్ చేయొచ్చు. అయితే దీని మీద ఒక పేపర్ రైడర్ పెడతామమ్మా. పేపర్ రైడర్ అంటే ఏం లేదు, ఒక పేపర్ తీసుకో, దాన్ని వీ షేప్లో బెండ్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఆ వైర్ మీద పెట్టు.
తప్పకుండా మీరు అందరూ ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. అయితే మనం ఏం చేస్తామంటే ఒక ట్యూనింగ్ ఫోర్క్ని తీసుకొని దాన్ని కొట్టి ఇదిగో ఈ వుడెన్ ఫ్రేమ్కి టచ్ చేస్తాం, రైట్? ఆ పేపర్ రైడర్ పడిపోయింది అనుకో, దెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ దిస్ ట్యూనింగ్ ఫోర్క్ అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ ద స్ట్రింగ్ సేమ్ అయినట్టు. ఎందుకనంటే ఎప్పుడైతే ఎక్స్టర్నల్ సోర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ ద ఆసిలేషన్స్ ఆఫ్ ద పార్టికల్స్ రెండు మ్యాచ్ అవుతాయో ఆ టైంలో రెజొనెన్స్ జరిగిద్దమ్మా. అట్ ద టైమ్ ఆఫ్ రెజొనెన్స్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది మనం చూసాం కదా, మొన్నటి క్లాస్లో చూసాం కదా. సో ఏం జరుగుతుంది రెజొనెన్స్ దగ్గర అంటే, ఇదిగో ఈ ట్యూనింగ్ ఫోర్క్ అనేది ఎక్స్టర్నల్ ఏజెంట్, ఆ ట్యూనింగ్ ఫోర్క్ని కొట్టి దాని మీద పెడితే అప్పుడు అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. వుడెన్ ఫ్రేమ్కి టచ్ అవ్వగానే డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది. ఆ డిస్టర్బెన్స్ అంతా మొత్తం దీంట్లో ట్రావెల్ అయిపోయి అప్పుడు ఈ వైర్ కూడా డిస్టర్బ్ అయ్యింది. వైర్ డిస్టర్బ్ అయ్యింది కానీ ఆ వైర్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ. ఎందుకు? ఈ లొకేషను నోట్స్ అవ్వాలి. ఎందుకంటే ఆ పాయింట్ ఈ పాయింట్ మోర్ ఆర్ లెస్ కదలవ్. సో డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వగానే ఈ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది దాని ఓన్ ఫ్రీక్వెన్సీలో మూవ్ అవుతూ ఉంటుంది. డిస్టర్బెన్స్ ఎవడు క్రియేట్ చేశాడు? ట్యూనింగ్ ఫోర్క్ క్రియేట్ చేశాడు. కానీ ఈ స్ట్రింగ్ మాత్రం దాని ఓన్ ఫ్రీక్వెన్సీలో మూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్ట్రింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్యూనింగ్ ఫోర్క్కి ఈక్వల్ అవుతుందో అప్పుడు పేపర్ రైడర్ ఫాలో అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్ పెట్టా, పేపర్ రైడర్ పడలేదు. అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? ఈ మూవబుల్ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, వాటి మధ్య డిస్టెన్స్ని చేంజ్ చేస్తా. దగ్గరికి తీసుకురావడమో దూరకు తీసుకెళ్ళడమో చేస్తా. సో జనరల్గా మనం ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తామంటే ఈ రెండు మూవబుల్ బ్రిడ్జెస్ని దగ్గర పెట్టేసి ఉంటాం, కొంచెం డిస్టెన్స్ పెంచి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఏంటి ఎక్స్పెరిమెంట్? ట్యూనింగ్ ఫోర్క్ని కొడతాం, వుడెన్ ఫ్రేమ్ మీద పెడతాం, పేపర్ రైడర్ పడిందో లేదో చూస్తాం. పడలేదు, మళ్ళీ సపరేషన్ ఇంక్రీజ్ చేస్తాం, మళ్ళీ ఎక్స్పెరిమెంట్. అలా సపరేషన్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే ఒక పర్టికులర్ డిస్టెన్స్కి ట్యూనింగ్ ఫోర్క్ కొట్టి నేను దీని మీద పెట్టంగానే పేపర్ రైడర్ పడిపోతుంది. పేపర్ రైడర్ పడుతుంది అని అంటే దాని ఆసిలేషన్స్ ఎక్కువైనట్టు, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎక్కువైనట్టు. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్స్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అని అంటే రెజొనెన్స్ అప్పుడు. సో ఇఫ్ ద పేపర్ రైడర్ ఫాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదిగో అమ్మ ఇది మూవబుల్ బ్రిడ్జ్, ఇది కూడా మూవబుల్ బ్రిడ్జ్, దీని మధ్య నేను లెంత్ L1 తీసుకుంటా ఇనీషియల్ లెంత్. మనకి ఇక్కడ వైర్ ఉంది, ఇది నోడ్, ఇది కూడా నోడ్, దాని మీద మనకి పేపర్ రైడర్ ఉంది. ఇఫ్ పేపర్ ఫాల్స్ then the frequency of the tuning fork is equal to frequency of the wire. అయితే నాకు అది ఎన్ని హార్మోనిక్స్లో ఉందో నాకు తెలియదు కదా, అంటే ఎన్ని లూప్స్ ఉన్నాయో నాకు తెలియదు కదా. సో నేనేమనుకుంటానంటే ఇలా ఒక n లూప్స్ ఫామ్ అయ్యి ఉన్నాయి అని అనుకుంటా. n లూప్స్ ఫామ్ అయితే అమ్మ థర్డ్ హార్మోనిక్ అయితే 3 times V/2L. అలా ఎంత హార్మోనిక్ అనుకో n లూప్స్, థర్డ్ హార్మోనిక్ ఎన్ని లూప్స్ ఫామ్ అవుతాయి? 3 లూప్స్ ఫామ్ అవుతాయి. చూసుకో కావాలంటే. సెకండ్ హార్మోనిక్ ఎన్ని లూప్స్ ఫామ్ అయ్యాయి? 2 లూప్స్ ఫామ్ అయ్యాయి. ఫస్ట్ హార్మోనిక్ ఎన్ని లూప్స్ ఫామ్ అయ్యాయి? 1 లూప్ ఫామ్ అయింది. సరే, అప్పుడు జస్ట్ ఏ సెకండ్ అమ్మా, రికార్డింగ్ ఉందో అవుతుందిలే. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైర్ కదా, వైర్ అంతా n times V/2L1 is the frequency of the tuning fork FT అని రాస్తా. నేను అక్కడ ఆగను. నేనేం చేస్తానంటే ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద బ్రిడ్జెస్ని
కొంచెం 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 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తా. అయితే మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడైతే వెడ్జెస్ని మూవ్ చేస్తానో ఐ విల్ నాట్ చేంజ్ ద వెయిట్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్. సో నేను టెన్షన్ చేంజ్ చేయను. సో టెన్షన్ అనేది కాన్స్టెంట్. ఐ వోంట్ చేంజ్ ద టెన్షన్. అంటే అప్పుడు ఆటోమేటిక్గా వేవ్ స్పీడ్ చేంజ్ అవ్వదు. ఎందుకు? ఇట్స్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్, రూట్ టీ బై మ్యూ. స్పీడ్ ఆఫ్ ఏ ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ ఏ స్ట్రింగ్ రూట్ టీ బై మ్యూ. టీ సేమ్ ఉంది, సేమ్ వైర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ట్రాన్స్వర్స్ వేవ్ యొక్క స్పీడ్ అనేది మారదు. అండ్ మనం మళ్ళీ రెజొనెన్స్ గురించి మాట్లాడితే మళ్ళీ కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్యూనింగ్ ఫోర్క్ ఏంటి? ఎఫ్టీనే కదా. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వి బై ల్యాండా అమ్మ. వి చేంజ్ అవ్వట్లా, ఎఫ్ చేంజ్ అవ్వట్లా. అప్పుడు వేవ్ లెంత్ చేంజ్ అవుద్దా? చేంజ్ అవ్వదు. సో మళ్ళీ నేను సేమ్ ట్యూనింగ్ ఫోర్క్ వాడితే నాకు నెక్స్ట్ ఆ బ్రిడ్జెస్ ఒకసారి అమ్మా ఇట్లా రాద్దాం. నాకు నెక్స్ట్ రెజొనెన్స్ L2 దగ్గర వచ్చిందనుకో, ఇక్కడ ఏమైందమ్మా? ఇక్కడ మీకు ఏం జరిగింది అని అంటే, వేవ్ లెంత్ చేంజ్ అవ్వదు. అంటే సైజ్ ఆఫ్ ద లూప్స్ సేమ్ ఉంటాయి. ఎందుకు వేవ్ లెంత్ చేంజ్ అవ్వదు? అమ్మ ఫ్రీక్వెన్సీ ఈజ్ వి బై ల్యాండా. మనం సేమ్ ట్యూనింగ్ ఫోర్స్ వాడుతున్నాం అండ్ టెన్షన్ చేంజ్ చేయలేదు. సో ఇది సేమ్, అప్పుడు ఆటోమేటిక్గా వేవ్ లెంత్ కూడా సేమ్ అవ్వాలి. సో నేను మూవ్ చేసిన ఏదైతే ఎక్స్ట్రా డిస్టెన్స్ ఉందో అది ఎగ్జాక్ట్గా ఇంకొక లూప్ని అకామిడేట్ చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా నీకు నోడ్ ఫామ్ అవుతుంది ఇక్కడ. అదే నేను మూవ్ చేసిన డిస్టెన్స్ 1/4 ఆఫ్ ద లూపో, 1/3 ఆఫ్ ద లూపో, హాఫ్ ఆఫ్ ద లూపో అకామిడేట్ చేస్తుంది అనుకో, అప్పుడు నీకు ఎగ్జాక్ట్గా నోడ్ ఫామ్ అయిద్దా? అవ్వదు. కానీ మ్యాండేటరీ కండిషన్ ఏంటి? నోడే ఫామ్ అవ్వాలి. నువ్వే విజువలైజ్ చేసుకొని చూడు ఒకసారి. ఇదిగో ఈ సపరేషన్ అంటే ఇంత మూవ్ చేసామనుకో, అప్పుడు ఎక్కడ టచ్ అయిద్దమ్మా? ఇక్కడ టచ్ అవుతుంది, ఇక్కడ టచ్ అవుతుంది. మరి అది నోడా? కాదు. సో మళ్ళీ మూవ్ చేయి. ఈ పాయింట్ నోడా? కాదు. ఎందుకంటే ఈ లూప్ ప్రకారంగా అక్కడ ఉన్న పార్టికల్ ఖచ్చితంగా ఆసిలేట్ అవ్వాలి. సో నేను ఎగ్జాక్ట్గా మూవబుల్ బ్రిడ్జ్ని ఇంత డిస్టెన్స్కి మార్చినప్పుడు ఎస్ దట్ పాయింట్ విల్ బీ ఎగ్జాక్ట్ నోడ్. సో నేను ఎంత అయితే మూవ్ చేస్తానో దట్ షుడ్ అకామిడేట్ వన్ ఎక్స్ట్రా లూప్. అంటే L2 మైనస్ L1 ఎంత అంటే λ/2. సో అప్పుడు లాంబ్డా ఎంత? ఈజ్ 2 times L2 మైనస్ L1. అప్పుడు ఫ్రీక్వెన్సీ ఏంటి? వి నో వి బై లాంబ్డా. అప్పుడు వి ఎంత? ఎఫ్ ఇంటూ లాంబ్డా. ఎఫ్ ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ట్యూనింగ్ ఫోర్క్. లాంబ్డా ఎంత? 2 times L2 మైనస్ L1. సో దీంతో నీకు స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ వేవ్ ఇన్ స్ట్రింగ్ వచ్చేస్తుంది. సో మీరు అనుకునేది ఏంటనంటే, సార్ దీంతో ఏంటి సార్ యూజ్ అని అంటే, మాస్ పర్ యూనిట్ లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా యూజింగ్ సోనోమీటర్. మనకి స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్ వస్తుంది కదా, అండ్ మనం ఎంత వెయిట్స్ హ్యాంగ్ చేసామో మనకు తెలుసు కదా, అంటే మనకు టెన్షన్ తెలుసు కదా. సో వి ఏంటి? రూట్ టీ బై మ్యూ కదా. సో టీ తెలుసు, మ్యూ కనుక్కోవాలి యూజింగ్ దిస్. బట్ ఈ సోనోమీటర్ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు? ఈ బ్రిడ్జ్ని చాలా స్లోగా మూవ్ చేయాలి. ఒకవేళ ఎక్కువ మూవ్ చేశారనుకో, మైట్ బీ ఇట్ విల్ అకామిడేట్ 2 more లూప్స్. నాకు 2 more లూప్స్ అకామిడేట్ చేయడం నాకు వద్దు. అందుకనే నువ్వు చాలా చిన్నగా మూవ్ చేస్తూ ఎవ్రీ టైం ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయాలి. ఇదిగో ఈ పొజిషన్కి పెట్టు, ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయి, పేపర్ రైటర్ ఫాలో అవ్వదు. ఈ పొజిషన్కి పెట్టు, ఎక్స్పెరిమెంట్ రిపీట్ చేయి, పేపర్ రైటర్ ఫాలో అవ్వదు. ఎగ్జాక్ట్గా ఈ పొజిషన్కి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎంత అయితే సైజ్ ఆఫ్ ద లూప్ ఉందో అంత అకామిడేట్ చేసినప్పుడు మాత్రమే మళ్ళీ పేపర్ లూప్ పడిపోతుంది. సరే అయిపోయింది, నైస్. మరి క్వశ్చన్స్ చేద్దాం.
A guitar string of length 90 centimeter vibrates with a fundamental frequency. అమ్మా గిటార్ స్ట్రింగ్ అన్నాడు. గిటార్ స్ట్రింగ్ కూడా ఏంటి, గిటార్లో కూడా స్ట్రింగ్ బోత్ ఎండ్స్ ఫిక్స్ అయ్యి ఉంటుందిగా. మరి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏంటమ్మా ఫర్ ఏ స్ట్రింగ్ విచ్ ఇస్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్? ఎవరికైనా గుర్తు లేకపోతే, నేను గుర్తుపెట్టుకోనమ్మా ఎప్పుడు, నేను ఒకటే అమ్మా మ్యాండేటరీ కండిషన్ ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఎన్, ఇది కూడా మ్యాండేటరీ కండిషన్ ఏంటి అని అంటే ఎన్. అప్పుడు మనం ఫండమెంటల్ దాని గురించి మాట్లాడాలి అని అంటే ఆబ్వియస్గా దీస్ టూ షుడ్ బీ టూ సక్సెసివ్ వన్స్. నేను అలానే తీసుకుంటాను, అంతేగాని నేను ఫార్ములా గుర్తు పెట్టుకోను. సో దీని లెంత్ నేను ఎల్ తీసుకుంటే నాకు డిస్టెన్స్ బిట్వీన్ టూ సక్సెసివ్ నోట్స్ λ/2 అని తెలుసు. అప్పుడు లాంబ్డా ఎంత వస్తుంది, 2L వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఎంత, v/λ, అంటే ఫ్రీక్వెన్సీ ఎంత, v/2L. సరే, ఆ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ v/2Lని వీడు ఏమని అన్నాడు, హీ హాజ్ గివెన్ ఇట్ యాజ్ 120 హెర్ట్జ్. ఓకే, length of the string producing a fundamental frequency of 180 hertz will be. అమ్మ ఇప్పుడు లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ని చేంజ్ చేస్తాడంట. లెంత్ చేంజ్ చేస్తున్నాడు కానీ మాస్ పర్ యూనిట్ లెంత్ చేంజ్ అవ్వదు కదా, అండ్ టెన్షన్ కూడా చేంజ్ చేయట్లేదని నేను అనుకుంటున్నా, వాడు ఇవ్వలేదు. అప్పుడు ఏంటి, √T/μ సేమ్ ఉంటుంది. అంటే స్పీడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్స్ వేవ్ సేమ్ ఉంటుంది. 2L' ఎంత అని అన్నాడు, 180 అని అన్నాడు. ఇది ఈక్వేషన్ 1 తీసుకో, ఇది ఈక్వేషన్ 2 తీసుకో. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 ఎంత, v/2L/v/2L'. అప్పుడు అది L'/L ఎంత వస్తుందమ్మా, 120/180 వస్తుంది. అప్పుడు L' ఎంత, ఇదిగో ఇది పోతుంది, 3 4s 3 6 2s and 3. సో 2/3 ఆఫ్ L అమ్మా, అంటే 2/3 ఇంటూ గిటార్ స్ట్రింగ్ యొక్క ఇనిషియల్ లెంత్ అంతా 90 సెంటీమీటర్. సో నీకు 60 సెంటీమీటర్స్కి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 180 వస్తుంది. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 60. సరే, ఇప్పుడు ఇది the fundamental frequency of vibration of a string stretched between two rigid supports is, అబ్బా మళ్ళీ v/2L ఎంత అని అంటే 50 hertz. The mass of the string is 18 grams and its linear mass density is 20 gram per meter. Speed of the transverse waves so produced in the spring. అమ్మా ఇక్కడ వీడు లెంత్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా లెంత్ ఇచ్చాడమ్మా. మాస్ ఎంత ఇచ్చాడు, 18 grams ఇచ్చాడు. మాస్ నువ్వు మాస్ పర్ యూనిట్ లెంత్ ఇంటూ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ తీసుకోవచ్చు కదా. వాట్ ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంత్, 20 grams per meter కదా, ఇంటూ 18. అప్పుడు నీకు ఎల్ ఎంత అవుతుంది, 18/20 అవుతుంది. అంటే ఎల్ ఎంత, 9/10 meters కదా. ఇప్పుడు ఆడేం అడుగుతున్నాడు, స్పీడ్ అడుగుతున్నాడు. అయిపోయింది. v ఎంత, 50 × 2L. L ఎంత, 9/10. సో ఈ 10 క్యాన్సిల్ చేస్తే v నీకు 90 meters per second వచ్చిందిగా. ఎప్పటి క్వశ్చన్ ఇది, 2023. సరే, ఇంకొకటి, in an experiment with sonometer when a mass of 180 grams is attached to the string it vibrates with a fundamental frequency of 30 hertz. అమ్మా ఎంత వెయిట్ స్ట్రింగ్ నుండి హ్యాంగ్ చేస్తున్నాడంటే 180 grams అంట. సో అప్పుడు టెన్షన్ ఎంత ఉండిద్దమ్మా, టెన్షన్ విల్ బీ ఈక్వల్ టు ద వెయిట్ విచ్ యు ఆర్ హ్యాంగింగ్, రైట్. సో 180 × 10⁻³ is the mass into g. దిస్ ఈజ్ ద టెన్షన్. అప్పుడు స్పీడ్ ఏమైద్దమ్మా, √T/μ గుర్తుపెట్టుకో. అయితే ఫండమెంటల్ ఎప్పుడు ఫండమెంటల్లే అడుగుతాడు రా నాయన. ఇప్పుడే కాదు, అసలు జమాన్ కాలం నుండి ఇదే అడుగుడు. సరే, when a mass of small m is attached, the string vibrates with a fundamental frequency of 50 hertz. The value of m in grams. అమ్మ గ్రామ్స్లో అడిగాడు కాబట్టి
నువ్వు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త టెన్షన్ ఎంత అని అంటే ఆబ్వియస్గా 180 ప్లస్ స్మాల్ m ఇంటూ 10⁻³ -3 kg. అబ్బా కేజీ. సో అప్పుడు కొత్త ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే v'/2l. సో f'/f ఏంటి అని అంటే v'/v. f' ఎంత 50 ఇచ్చాడు, f ఎంత 30, v' ఏంటి √t/μ ఎంతది 180 ప్లస్ m ఇంటూ 10⁻³ బై మ్యూ. ఆ మ్యూ ఎలాగో క్యాన్సిల్ అయిద్దామా, ఎందుకంటే మనం స్ట్రింగ్ చేంజ్ చేయట్లా, మనం హ్యాంగ్ చేసే వెయిట్ మాత్రమే చేంజ్ చేస్తున్నాం. 180 ఇంటూ 10⁻³ బై మ్యూ. సో ఈ మ్యూ 10⁻³ 10⁻³ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు నీకు 5/3 ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ m/180 వస్తుంది అండర్ రూట్. స్క్వేరింగ్ చేయి, అప్పుడు నీకు 25/9 వస్తుంది ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ m/180. సో అప్పుడు m/180 ఎంత అని అంటే 25/9 - 1 ఎంతది 16/9. సో అప్పుడు m ఎంత, ఇదిగో 9 180 ఉంది అంటే 20 ఇంటూ 16 ఎంత 320. సో ద మాస్ ఇన్ గ్రామ్స్ ఈజ్ 320 గ్రామ్స్ నువ్వు యాడ్ చేస్తే వాళ్ళు అడిగింది జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, సార్ ఎప్పుడు తెలుస్తుంది సార్ నాకు స్పీడ్ చేంజ్ అవుతుంది అని అంటే అయితే టెన్షన్ అన్నా మార్చాలి, లేదా వాడు మాట్లాడుతున్న స్ట్రింగ్ అన్నా మార్చాలి. ఎందుకు, మ్యూ విచ్ ఈజ్ మాస్ పర్ యూనిట్ లెంత్. సో మ్యూనన్నా మార్చాలి లేదా టీనన్నా మార్చాలి, అప్పుడే స్పీడ్ ఆఫ్ ద వేవ్ ఇన్ ద స్ట్రింగ్ మారుతుంది. లేకపోతే ఇంక ఏం చేసినా స్పీడ్ ఆఫ్ ద స్ట్రింగ్ మారదు. సరే, ఏ వైర్ ఆఫ్ లెంత్ 30 centimeter stretched between rigid supports has its nth and n+1th harmonics at. అమ్మా ఇట్స్ ఎ స్ట్రింగ్ ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్ కదా. మరి nth హార్మోనిక్ అంటే ఏంటి, n times v/2l. n+1 అంటే ఏంటి, n+1 ఇంటూ v/2l. ఈ రెండింటిని నువ్వు సబ్ట్రాక్ట్ చేసావనుకో f' - f ఏమవుతుందమ్మా v/2l వస్తుంది. వాట్ ఈజ్ f'? 450. వాట్ ఈజ్ f? 400. సో 450 - 400 ఎంత 50 ఈజ్ v/2l. వీడు టెన్షన్ అడుగుతున్నాడు, లెంత్ ఎంత ఇచ్చాడు వైరు 30 centimeters. ఓ సారీ టెన్షన్ ఇచ్చేసాడు, మ్యూ అడుగుతున్నాడు. సో v/2 times 0.3. అప్పుడు నీకు v ఎంత వస్తుంది, v ఈజ్ గోయింగ్ టు బి 30 meters per second. సో రూట్ t/μ విచ్ ఈస్ 2700 బై మ్యూ ఈజ్ 30. నువ్వు స్క్వేరింగ్ చేసావనుకో నీకు ఏమొస్తుంది 900 వస్తుంది. సో యూ గెట్ ద మ్యూ యాజ్ వాట్ 27/9 which is what 3. So the mu value in this case is 3. nth హార్మోనిక్ అన్నాడంటే n ఇంటూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సెకండ్ హార్మోనిక్ 2 ఇంటూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సెవెంత్ హార్మోనిక్ 7 ఇంటూ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అలా రాయాలి. సరే, ఇంకొకటమ్మా, మనం స్టాండింగ్ వేవ్స్ అన్నా స్టేషనరీ వేవ్స్ అన్నా సేమ్ అమ్మా. A string is clamped at both the ends and it is vibrating in 4th harmonic. అంటే ఏంటమ్మా దాని ఫ్రీక్వెన్సీ 4 times v/2l. నువ్వు దీని ఏమని రాయొచ్చు v/λ అని రాయొచ్చు. సో 4v/2l, vని క్యాన్సిల్ చేసేయచ్చు. అప్పుడు లాంబ్డా ఎంత, లాంబ్డా ఈజ్ 2l/4. సో వాట్ ఈజ్ లాంబ్డా, లాంబ్డా ఈజ్ l/2. వేవ్ లెంత్ ఎంత అంటే l/2. సరే, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఎంత మరి 2 times లాంబ్డా కదా.
సరేనమ్మా. మరి 2 టైమ్స్ ల్యాండా అన్నప్పుడు మనకు ల్యాండా కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఇదిగో ఇది కే కదా, 2a sin kx cos omega t. కే ఎంత? కే ఈస్ 0.157 అంటే 2π/λ ఎంత? 0.157. సో అప్పుడు ల్యాండా ఎంత? 2 × 3.14/0.157. సో ఎంతమ్మా? దిస్ అండ్ దిస్ ఇస్ 20 టైమ్స్. సో ల్యాండా ఎంత అంటే 40. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాం అనుకో, లెంత్ ఎంత? 2 × 40 విచ్ విల్ బి 80. 2 × 40 విచ్ విల్ బి 80. సో ఆన్సర్ ఏంటి అని అంటే ఇది. ఫ్రీక్వెన్సీని మనం v/λ రాయడం అనేది చాలా కామన్. ఆ ల్యాండానే మనం కన్వర్ట్ చేసాం లెంత్ల్లోకి. చూసుకో కావాలంటే, నేను డెరివేషన్ చేసిన ప్రతి చోట ఏం రాశానమ్మా? ఫ్రీక్వెన్సీ ఈజ్ v/λ. ఆ ల్యాండాని నేను లెంత్ టర్మ్స్లో రాశా. సో ఫండమెంటల్ ఫార్ములా అనేది చేంజ్ అవ్వదు. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆల్వేస్ v/λ. సో అదమ్మా, ఇది అబౌట్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అండ్ స్టాండింగ్ వేవ్స్ ఇన్ స్ట్రింగ్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్. సో మనం ఈ క్లాస్లో ప్రాపర్గా వాటన్నిటి గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం సౌండ్ వేవ్స్, ఆర్గాన్ పైప్స్లో స్టాండింగ్ వేవ్స్ ఫామ్ అవుతాయమ్మా. ఆ స్టాండింగ్ వేవ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదేమో స్టాండింగ్ వేవ్స్ ఇన్ ట్రాన్స్వర్స్ వేవ్స్, అక్కడేమో స్టాండింగ్ వేవ్స్ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఇన్ లాంగిట్యూడినల్ వేవ్స్ ఆర్గాన్ పైప్స్లో. కానీ థియరీ సేమ్ అమ్మా. థియరీలో ఏ చేంజ్ ఉండదు. థియరీలో ఏ మాత్రం చేంజ్ ఉండదు. కంగారే పడాల్సిన అవసరం లేదు. రైట్? ఈ క్లాస్ని మల్టిపుల్ టైమ్స్ విని అర్థం చేసుకోవడానికి చూడండి. ఇనీషియల్గా కొంచెం డిఫికల్ట్గా ఉండిద్దమ్మా. ఐ గ్యారంటీ యూ దట్ ఇట్ విల్ బీ స్లైట్లీ డిఫికల్ట్. అది పక్కా. డిఫికల్టీ లేకుండా అయితే ఉండదు. రైట్? నేను కూడా డిఫికల్ట్గానే ఫీల్ అయ్యా. బట్ ఒక్కసారి నీ బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలెట్టంగానే దిస్ ఈజ్ ద మోస్ట్ ఈజియెస్ట్. నీ బ్రెయిన్ దాన్ని బాగా యాక్సెప్ట్ చేయాలి అని అంటే ఆ సిమ్యులేషన్స్ ఉన్నాయి కదా, సిమ్యులేషన్స్ని వాడుకో. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూస్తూ ఉండు. నీకు మంచి ఫీల్ వస్తుంది, నీకు బాగా అర్థమవుతుంది. రైట్? వర్క్ హార్డ్, డోంట్ గివ్ అప్. ఆల్ ద బెస్ట్.